ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడుగుతాడో అక్కడంటే మన టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉండదండి. ఇట్లా బ్లైండ్గా బయాడ్ చేసుకుంటూ వెళ్ళామనుకుంటే అలా కుదరదు. సో అన్ని ఏకలింగ పుష్పాలు అసంపూర్ణ పుష్పాలు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. ఇది మనకు టెక్స్ట్ బుక్లో కనిపించదు. ఎందుకంటే మీరు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థం చేసుకున్నారు. మన కాన్సెప్ట్ బేస్డ్ ఓరియంటెడ్ మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది. అన్ని ఏకలింగ పుష్పాలు అసంపూర్ణ పుష్పాలు కరెక్టా తప్ప. సో ఇలాంటివి ఏంటి సింగిల్ స్టేట్మెంట్గా 4-5 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇచ్చేసి వీటిల్లో సరైన దాన్ని గుర్తించండి అంటాడు. సో మనకి స్టేట్మెంట్ ఏంటి యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో కనిపించదు. అన్ని ఏకలింగ పుష్పాలు అసంపూర్ణ పుష్పాలు. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే అన్ని ఏకలింగ పుష్పాలు అంటే 3 వలయాల్లో మాత్రమే పుష్ప భాగాలు అనుకున్నాం. యాక్చువల్లీ ఎన్ని ఉండాలి? 4 వలయాలు ఉండాలి. ఉంటే కేసరావలని ఉంటుంది, లేదంటే అండకోశం అని ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి మిస్సింగ్. సో కాబట్టి ఒక వలయంలో ఉండేటువంటి పుష్ప భాగాలు మిస్ అవుతున్నాయి. కాబట్టి అన్ని ఏకలింగ పుష్పాలు అసంపూర్ణ పుష్పాలు. ఓకేనా? సో ఇదే స్టేట్మెంట్ క్వైట్ రివర్స్గా చూద్దాము. అన్ని సంపూర్ణ పుష్పాలు ఏకలింగ పుష్పాలు కాకపోవచ్చు. అన్ని అసంపూర్ణ పుష్పాలు ఏకలింగ పుష్పాలు కాకపోవచ్చు. మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఉన్నది, క్లియర్ చేస్తాను. అన్ని అసంపూర్ణ పుష్పాలు. అన్ని అసంపూర్ణ పుష్పాలు అంటే ఏంటి? అసంపూర్ణ పుష్పం వేరు, ఏకలింగ పుష్పం వేరు. అసంపూర్ణ పుష్పం అంటే ఏదైనా ఒకటి మిస్ కావచ్చు. కేసరావలైనా మిస్ కావచ్చు, అండకోశమైన మిస్ కావచ్చు. ఇక్కడి వరకే ఆలోచిస్తాం మనం. కానీ రక్షక పత్రావళి మిస్ అయినా అసంపూర్ణ పుష్పమే, ఆకర్షక పత్రావళి మిస్ అయినా అసంపూర్ణ పుష్పమే. కాబట్టి ఇక్కడ అన్ని అసంపూర్ణ పుష్పాలు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పుష్పంలో రక్షక పత్రాలు మిస్ అయిందండి. రక్షక పత్రాలు మిస్ అయింది. ఏంటి ఇప్పుడు అది? అసంపూర్ణ పుష్పమైంది. సో మరి ఏకలింగ పుష్పం అవుతుందంటే కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే దాంట్లో 2 ఉన్నాయనుకోండి, కేసరావళి ఉంటుంది, అండకోశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? అది ద్విలింగ పుష్పం అవుతుంది, అసంపూర్ణ పుష్పం అవుతుంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాను? అన్ని అసంపూర్ణ పుష్పాలు ఏకలింగ పుష్పాలు కాకపోవచ్చు. Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kondmuru. Yes, 7th క్లాస్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్గా రెలవెంట్గా ఉన్నటువంటి మరొక 2 యూనిట్లు అయితే చూద్దామండి. సో వాటిల్లో భాగంగానే మొక్కల్లో ప్రత్యుత్పత్తి అండ్ అదేవిధంగా విత్తనాల ప్రయాణం ఏ విధంగా జరుగుతుంది. సో చాలామంది అడుగుతూ ఉన్నారు CCA అంటే. సో ఆల్రెడీ చెప్పాను, ఇది కాంప్రహెన్సివ్ అండ్ కాంపిటేటివ్ అప్రోచ్ అని చెప్పానండి. సో జనరల్గా చెప్తేనేమో కంప్లీట్గా కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటూ వెళ్తారు, లేదంటే కంప్లీట్గా అలా కాన్సెప్ట్స్ ఇస్తూ వెళ్తూ ఉంటారు. సో మన ఏంటంటే మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా కాంప్రహెన్సివ్గా ఉంటుంది, కాంపిటేటివ్ అప్రోచ్గా ఉంటుంది. సో మీకు ఎలా ఉంటుంది అప్రోచ్ అనేది మనం ఇలా వెళ్తూ ఉంటే చూపిస్తాను. నేను ఒక దగ్గర ఎక్కడో ఒకటి చెప్తాను ఏంటి అనేది. రైట్, సెషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. రైట్, మొక్కల్లో ప్రత్యుత్పత్తి. సో మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఈ విధంగా జరుగుతుందని చూసినట్లయితే, మొక్క యొక్క భాగాలు పరిశీలించినట్లయితే పుష్పం కాకుండా ఇతర భాగాలు ఏవైతే ఉన్నాయో, పుష్పం కాకుండా ఇతర భాగాలు ఏముంటాయండి? కాండం ఉంటుంది, పత్రాలు ఉంటాయి, వేరు ఉంటుంది, అదేవిధంగా శాఖలు. ఇవన్నీ కూడా పుష్పం తప్ప ఇతర భాగాలుగా చెప్తున్నాం. వీటిని ఏమంటామంటే శాఖీయ భాగాలు అంటాం. శాఖీయ భాగాలుగా చెప్తాం. పుష్పాన్ని మాత్రమే ఏమంటామంటే మొక్క యొక్క లైంగిక భాగంగా చెప్తాం. ఎందుకు లైంగిక భాగం అంటామంటే ఆ పుష్పం ఫలదీకరణం, సో పాలినేషన్ అవుతుంది, పరాగ సంపర్కం అవుతుంది, తర్వాత ఫలదీకరణం అవుతుంది, తర్వాత పుష్పంలో ఉండేటువంటి ఒక భాగం అనేది పండుగా మారుతుంది. ఓకేనా? ఫలంగా మారుతుంది, ఫలంలో విత్తనాలు ఉంటాయి అండ్ ఫర్దర్గా విత్తనాలు కొత్త మొక్క వస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే లైంగిక భాగం అంట పుష్పాన్ని. ఎందుకంటే దీనిలో పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి, అదేవిధంగా పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అందుకనే పుష్పాన్ని ఏమంటామంటే లైంగిక భాగంగా చెప్తాం. సో ఇలా పుష్పాల ద్వారా జరిగేటువంటి ప్రత్యుత్పత్తి ఏదైతే ఉందో దీన్ని సాధారణంగా లైంగిక ప్రత్యుత్పత్తి లేదంటే సెక్షువల్ రీప్రొడక్షన్గా చెప్తాం. రెండవ అంశం ఏంటంటే మొక్క యొక్క శాఖీయ భాగాలు. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా వేరు కావచ్చు, కాండం కావచ్చు, పత్రాలు కావచ్చు. వీటిని శాఖీయ భాగాలు అంటాం. కొన్ని సందర్భాల్లో వీటి నుండి కూడా కొత్త మొక్కలు అనేవి ఏర్పడుతుంటాయి. ఇలాంటి ప్రత్యుత్పత్తిని ఏమంటామంటే శాఖీయ ప్రత్యుత్పత్తిగా చెప్పుకున్నాం. దీంట్లో కృత్రిమ ఉంటుంది, అదేవిధంగా సహజంగా వ్యాప్తి చెందేటువంటి మొక్కలు కూడా ఉంటాయి. సో మరి శాఖీయ ప్రత్యుత్పత్తి శాఖీయ భాగాల ద్వారా జరుగుతుంది. అది కాండం కావచ్చు, పత్రం కావచ్చు, అదేవిధంగా వేరు కావచ్చు. వీటి ద్వారా జరిగితే శాఖీయ ప్రత్యుత్పత్తి చెప్పుకుంటుంటాం. సో ఇది వచ్చేసి దీంట్లో ఉండేటువంటి కోర్ కాన్సెప్ట్ అండి. పుష్పం ద్వారా జరిగితే లైంగిక ప్రత్యుత్పత్తి,
లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా మనకు ఫలం ఏర్పడుతుంది. అదేవిధంగా ఫలం నుండి విత్తనాలు, విత్తనాల నుండి కొత్త మొక్క, అది లైంగిక ప్రత్యుత్పత్తి. శాఖీయ భాగాల నుండి కొత్త మొక్కలు ఏర్పడితే దాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి. శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది ఒక రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి. దీంట్లో ఇంకో మొక్కతో సంబంధం లేదండి. స్త్రీ మొక్కన పురుష మొక్కన ఏంటి అనేది ఏం సంబంధం లేదు. సో డైరెక్ట్గా శాఖీయ భాగం నుండి కొత్త మొక్కలు ఏర్పడుతుంటాయి. మనం చూస్తూ ఉంటామండి. మందారనో, గోరింటాకో, లేకుంటే ఇంకేదో మల్లెనో కావాలంటే వెళ్ళేసి అక్కడ కట్ చేసుకొని వచ్చి తీసుకొచ్చి ఇక్కడ నాటు పెడితే ఆటోమేటిక్గా మొలకొచ్చేస్తూ ఉంటుంది కదా. అంటే వాటి ఛేదనాలు అంటాం. ఒకవేళ మీరు ఆలుగడ్డ పండించాలి అనుకుంటున్నారు, ఏం చేస్తారంటే సింపుల్గా ఆలుగడ్డలో నొక్కు ఉంటుంది లోపలికి, ఇలా ఒక చిన్న అంటే మచ్చలు కనపడుతుంది నొక్కులు. సో నొక్కు ప్లేస్ వరకు కట్ చేసుకొచ్చి తీసుకొచ్చి పెట్టేస్తాం. అంటే అలా ఏంటంటే కొత్త మొక్కలు వచ్చేస్తుంటాయి. ఇంకో మొక్కతో సంబంధం లేకుండా జరిగే ప్రత్యుత్పత్తినే అలైంగిక ప్రత్యుత్పత్తిగా చెప్పుకుంటాం. రైట్, ఇంకా సెషన్లోకి వెళ్దామండి. ఇది మాత్రం ఈ యొక్క సెషన్ యొక్క కోర్ కాన్సెప్ట్. సో మరి దీంట్లో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ తప్పు చేస్తాం, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం అంటే ఇక టెక్స్ట్ బుక్లో లేనటువంటి ప్రశ్నలను కూడా తయారు చేయొచ్చు. అంటే కాన్సెప్ట్ తీసుకుంటాం, దీనిలో ఉండేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటాము, మనం ఊహించినటువంటి ప్రశ్నలు కూడా ఎగ్జామిన్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. మరి అలాంటి ప్రశ్నలు ఏంటో మనమే తయారు చేసుకుందాం, తయారు చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా. రైట్, ఇక్కడ చూసినట్లయితే పువ్వు ప్రారంభం లేదంటే పుష్పం ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పుష్పవృంతము అనుకుందామండి. పుష్పవృంతం అంటే పుష్పానికి ఇలా పట్టుకునేటువంటి కాడ లాంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని పుష్పవృంతం. దీని ఒక చివర భాగం చూసినట్లయితే ఉబ్బి ఉంటుందండి, ఇలా ఉబ్బి ఉంటుంది. సో దీనిపైన ఇంకా మనకి పుష్ప భాగాలన్నీ అమరి ఉంటాయి. ఇలా పుష్ప భాగాలన్నీ కూడా అమరి ఉంటాయి, ఇలా అమరి ఉంటాయి. ఓకేనా. సో ఇలా ఉబ్బి ఉండేటువంటి భాగాన్ని ఏమంటాము, ఈ ఉబ్బి ఉండే భాగాన్ని అంటామంటే థలామస్ లేదంటే పుష్పాసనం లేదంటే థలామస్గా చెప్తూ ఉంటాం అనమాట. సో పుష్పంలో ఉండేటువంటి అన్ని భాగాలకు పీఠంలా పనిచేస్తూ ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాండి. పుష్పంలో ఉండేటువంటి ప్రతి ఒక్క భాగానికి కూడా పీఠంలా, పీఠం అంటే కూర్చునేది అంటే మనకు క్రింద సపోర్ట్గా ఉండేదాన్ని పీఠం అంటాం. సో మనకు ఆల్రెడీ 8th క్లాస్లో సూక్ష్మదర్శినిలో చూసాం మనం. ఓకే, నిర్మాణాత్మక అంశాలు, దృశ్య అంశాలు అనేసి. ఓకేనా. నిర్మాణాత్మక అంశాల్లో పీఠం అని వస్తుంది, అంటే అడుగు భాగం కదా, అంటే కూర్చోవడానికి ఉపయోగపడేది పీఠం అంటే. సో ఇక్కడ పుష్పాసనం అనేది ఏంటంటే కాడ యొక్క చివరి భాగంలో ఉబ్బెత్తుగా ఉండేటువంటి నిర్మాణం. ఇది అన్ని పుష్ప భాగాలకి ఏంటంటే పీఠంలా పనిచేస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, పుష్పంలో అన్ని భాగాలకు పీఠంలాగా పనిచేసేటువంటి పుష్ప భాగం ఏమిటి అంటాడు. పుష్పాసనం. లేదంటే పువ్వు ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బి ఉంటుంది, దీన్ని ఏమంటాము అంట పుష్పాసనం. ఇలా 2 రకాల క్వశ్చన్లు ఇక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి రక్షక పత్రాలు అన్నీ కలిసి రక్షక పత్రాలు ఏర్పడుతుంది. డెఫినెట్ తెలుగు మీడియం వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్యాలిక్స్ అని కూడా అడుగుతాడు, డైరెక్ట్గా క్యాలిక్స్ అంటాడు. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ చదివే క్రమంలో మీకు అక్కడ ఏమైనా బ్రాకెట్స్లో ఇంగ్లీష్ పదాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే లాస్ట్ ఏపీడిఎస్సిలో కొన్ని ఇంగ్లీష్ పదాలు ఇచ్చాడండి. సో తెలుగు మీడియం వాళ్ళని ఏం లేదు, తెలుగులో ఉన్నటువంటి క్వశ్చన్లోనే డైరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్ని తీసుకొని పెట్టేశాడు. కాబట్టి తప్పకుండా తెలుగు మీడియం అభ్యర్థులు కొన్ని వర్డ్స్ ఏవైతే తెలుగు టెక్స్ట్లో ప్రింట్ అయి ఉన్నాయో అక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేస్తున్నాడు, కంపల్సరీ చదవండి. రక్షక పత్రాలు అన్నీ కలిసి రక్షక పత్ర, వలి అంటే వరుస అండి. రక్షక పత్రాలు ఇలా ఉంటాయి కదా, ఈ రక్షక పత్రాలన్నీ కూడా కలిసి ఉండొచ్చు, విడివిడిగా ఉండొచ్చు. వాటి యొక్క వలయం అనేది ఉంటుంది, ఇలా వలయం ఉంటుందండి. దాన్ని ఏమంటామంటే రక్షక పత్రాలు లేదంటే క్యాలిక్స్ అనేది ఉంటుంది, క్యాలిక్స్ అంటూ ఉంటాం. ఆకర్షణ పత్రాలు అన్నీ కలిసి ఆకర్షణ పత్రాలు లేదంటే కొరోల్లా ఏర్పడుతూ ఉంటుంది. కొరోల్లా అనేది ఏర్పడుతుంది. కొరోల్లా అంటే ఇలా ఆకర్షణ పత్రాలు బయటకు వచ్చేస్తుంటాయి. మందార కావచ్చు, గులాబీ కావచ్చు తీసుకున్నప్పుడు ఇలా కలర్స్లో ఉండేటువంటి పత్రాలు వస్తుంటే వాటిని ఆకర్షణ పత్రాలు అంటారు. వాటి అన్నీ కలిస్తే ఆ సముదాయాన్ని ఏమంటామంటే మనం రక్షక పత్రాలు లేదంటే కొరోల్లాగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. రైట్, మనం ఆకర్షణ పత్రాలను పువ్వుగా భావిస్తుంటాం. సో ఇక్కడ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సాధారణంగా పుష్పంలోని ఏ భాగాన్ని మనం పువ్వుగా భావిస్తామని. సో మనకు వెంటనే కొంచెంసేపు కన్ఫ్యూజ్ అవుతాం. ఏంటి పుష్పం మొత్తాన్నే పుష్పంగా భావిస్తున్నాక మనం ఇంకా పుష్పంలో ఏ భాగాన్ని పువ్వుగా పరిగణిస్తున్నామంటే సాధారణంగా ఆకర్షణ పత్రాన్ని బేస్ చేసుకొని అదొక పుష్పం అని గుర్తుపడుతుంటాం. ఎందుకంటే ఆకర్షణ పత్రాలు రకరకాల రంగుల్లో ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మనం ఆకర్షణ పత్రాలను పువ్వుగా భావిస్తుంటాం. పుష్పంలోని ఏ భాగాలను మనం పువ్వుగా భావిస్తాం అంటే క్వశ్చన్ వినటానికి కొంచెం ఆడుగా ఉంటుంది, కానీ ఇక్కడ పాయింట్ ఉంది టెక్స్ట్ బుక్లో, అడగడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది, గమనించండి. రైట్,
సన్నని మెత్తని పొడవైన నిర్మాణాలు కేసరావళి అంటాం. దీన్ని ఇంగ్లీష్లో అయితే ఆండ్రిష్యం అంటామండి. ఆండ్రిష్యం అంటాం. కేసరావళి సన్నని మెత్తని పొడవైన నిర్మాణం. సో యాజ్ ఇట్ ఈస్గా స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మెత్తని పొడవైన నిర్మాణాలు అనట్లేడు, ఇక్కడ సన్నని అని యూజ్ చేశాడు. ఒకవేళ మెత్తని పొడవైన నిర్మాణం అంటే ఒకసారి ఆకర్ష పత్రాలు కూడా వస్తుంటాయి, కానీ ఇక్కడ సన్నని అన్నాడు కాబట్టి ఏమవుతుంది, కేసరావళి అవుతుంది. కన్ఫ్యూజ్ కావద్దు. దీన్ని ఆండ్రిష్యం అని కూడా అంటాం. రైట్. ఇక్కడ కేసరదండం చివరిలో ఉన్నటువంటి ఉబ్బెత్తు నిర్మాణాన్ని ఏమంటామంటే యాంథర్ లేదంటే పరాగకోశం అంటాం. సో ఇది కేసరదండం అండి. ఓకే. పైన వచ్చేసి మనకు ఒక ఉబ్బెత్తు శాక్ లాంటి స్ట్రక్చర్ కనపడుతుంది. దీన్ని ఏమంటామంటే పరాగకోశం అంటాం. దీన్ని ఏమంటాం, యాంథర్ లేదంటే పరాగకోశంగా చెప్తుంటాం. ఓకే. రైట్. కేసరదండాలని ప్లస్ పరాగకోశాలని గుర్తుపెట్టుకోండి. రెండింటిని కలిపేసి ఏమంటామంటే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు లేదంటే ఆండ్రిష్యం అంటాం. ఆండ్రిష్యం అంటాం. ఓకేనా. సో ఇక్కడ కేసరదండాలని ప్లస్ పరాగకోశాలు. కేసరదండాలు అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటాయి కదా కేసరదండాలు అంటాం. సో పైన వచ్చేసి ఏంటి మనకి యాంథర్ ఉంటుంది, పరాగకోశాలు ఉంటాయి. సో దీన్ని ప్లస్ దీన్ని, సో వీటిని అన్నింటినీ కలిపేసి ఏమంటామంటే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు లేదంటే ఆండ్రిష్యం అంటాం. గుర్తుపెట్టుకోండి. ఆండ్రిష్యం లేదంటే పురుష ప్రత్యుత్పత్తి భాగాలుగా చెప్తుంటాం. రైట్. పుష్పాసనం మీద ఉబ్బెత్తుగా ఉండేటువంటి నిర్మాణం ఏంటంటే అండాశయం. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా అండి. పుష్పాసనం మీద ఉబ్బెత్తుగా ఉండేటువంటి నిర్మాణం. మనకు డౌట్ రావచ్చు, పుష్పాసనం మీద పుష్పభాగాలు అన్నీ ఉంటాయి కదా సార్, పర్టికులర్గా ఉబ్బెత్తు నిర్మాణం ఎందుకు అడుగుతున్నా అంటే ఇలా ఉందనుకోండి, ఇలా పుష్పాసనం ఉన్నట్లయితే దీని యొక్క మధ్య భాగంలో ఉండేటువంటి ఉబ్బెత్తు నిర్మాణం మనకేంటంటే అండాశయం అండి. గుర్తుపెట్టుకోండి, అండాశయం, ఓవరీ అంటాం దీన్ని. సో మిగిలినటువంటి నిర్మాణాలు ఉంటాయి, ఇలా రక్షక పత్రాలు ఉంటాయి, అదేవిధంగా ఆకర్షక పత్రాలు ఉంటాయి, అండ్ అదేవిధంగా యాంథర్ కూడా ఉంటాయి. సో అంటే కేసరావళి కూడా ఉంటాయి, ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ పుష్పాసనం తీసుకున్నప్పుడు దీనిపైన ఉండేటువంటి ఒకే ఒక ఉబ్బెత్తు నిర్మాణం అండాశయం అండి. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది. దీనిపై ఉండేటువంటి గొట్టాన్ని కీలం అంటాం. కీలం యొక్క చివరి భాగాన్ని కీలాగ్రం అంటాం. మనకు తెలిసిందే కదా. సో ఇలా ఉన్నట్లయితే ఇది మొత్తం కూడా అండకోశం అంటాం. దీన్ని మొత్తం కూడా అండకోశం అంటాము. సో క్రింద ఉండేటువంటి నిర్మాణం ఏది, దీన్ని అండాశయం అంటాం. దీనిపైన ఉండేటువంటి గొట్టాన్ని కీలం అంటాం. సో చివరి భాగాన్ని ఏమంటామంటే కీలాగ్రంగా చెప్పుకుంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అండాశయము, అదేవిధంగా కీలము, కీలాగ్రం, వీటిని కలిపేసి ఏమంటామంటే గైనీషియం లేదంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు చెప్తుంటాం. క్రింది వాటిలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాల్లో భాగంగా పరిగణించబడనిది అండాశయము, కీలము, కీలాగ్రము, అండకోశము. సో ఇలా ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి. సో వీటిని మూడింటిని కలిపేసి ఏమంటామంటే మనం స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు లేదంటే గైనీషియంగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. ఇక్కడ దోస, బొప్పాయి, సొర పుష్పాల్లో పుష్ప భాగాలు 3 వలయాల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. క్రింది వాటిలో 3 వలయాలలో పుష్ప భాగాలు అమరి ఉన్నటువంటి మొక్కలు ఏవి అంటాడు. ఓకేనా. 3 వలయాలు. 3 వలయాలు అంటే ఏంటండి, సో ఒకటి రక్షపత్రాలు కంపల్సరీ ఉంటుంది, ఆకర్షపత్రాలు కంపల్సరీ ఉంటుంది. కానీ ఇక్కడ పురుష మొక్క అయినట్లయితే, అది పురుష పుష్పం అయినట్లయితే కేవలం కేసరావళి మాత్రమే ఉంటుంది, అండకోశం ఉండదు. కాబట్టి ఏమైంది, ఇక్కడ 3 వలయాలు మాత్రమే ఉన్నాయి. ఓకేనా. ఒకవేళ స్త్రీ పుష్పం అనుకోండి, రక్షక పత్రాలు ఉంటుంది, ఆకర్షక పత్రాలు ఉంటుంది, అండకోశం ఉంటుంది. కోశం, అండాశయం కాదు, అండకోశము ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో అండకోశంలోనే మనకు అండాశయం ఉంటుంది. కాబట్టి ఏంటంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైన పురుష ఏదైనా ఒకటి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇవి ఏకలింగ పుష్పాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీటిల్లో పుష్ప భాగాలని 3 వలయాల్లో మాత్రమే ఉంటాయి. బికాజ్ అవి స్త్రీ లేదా పురుష పుష్పాలుగా ఉంటాయి. కాబట్టి వీటిలో 3 వలయాల్లో మాత్రమే మనకి పుష్ప భాగాలు ఉంటాయి. నెక్స్ట్, గడ్డి చేమంతి, పొద్దుతిరుగుడు పుష్పాలను సాధారణంగా పుష్పగుచ్ఛంగా పరిగణిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గడ్డి చామంతి కావచ్చు, మనం చూస్తూ ఉంటాం. సో ట్రేడెక్స్ ప్రోగ్రామిన్స్ అంటూ ఉంటాం కదా. అదేవిధంగా పొద్దుతిరుగుడు ఇలా పుష్పం చూసినట్లయితే మొత్తం కూడా చిన్న పుష్పకాలు ఉంటాయండి. ఫ్లోరెట్స్ అంటాం. ఓకేనా. సో ఇలా మనకి అన్నీ కలిసి గుచ్చంలాగా ఉంటాయి, ఒక బంచ్ లాగా ఉంటాయి. కాబట్టి గడ్డి చేమంతి, పొద్దుతిరుగుడు పుష్పాలను ఏమంటామంటే పుష్పగుచ్ఛంగా పరిగణిస్తాం. వీటిలోని చిన్న పుష్పాలు లాంటి నిర్మాణాలు ఏవైతే వీటిని ఏమంటామంటే పుష్పకాలు లేదంటే ఫ్లోరెట్స్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా అండి. క్రింది వాటిలో పుష్పకాలను కలిగి ఉండేటువంటి పుష్పం ఏది లేదంటే మొక్క ఏది అంటాడు. గడ్డి చేమంతి, అదేవిధంగా పొద్దుతిరుగుడు పుష్పాలండి. గుర్తుపెట్టుకోండి. వీటిలో ఉండేటువంటి పుష్పాలు లాంటి నిర్మాణాలను ఏమంటామంటే పుష్పకాలు అంటాం. గుర్తుపెట్టుకోవాలి. రైట్. 4 వలయాల పుష్ప భాగాలు ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే కంప్లీట్ ఫ్లవర్ అంటాం, సంపూర్ణ పుష్పం అంటాం. 4 వలయాల్లో ఏమేమి ఉంటాయండి, బయటి వలయంలో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 4 వలయంలో ఏ వలయాలు ఏముంటాయో గుర్తుపెట్టుకోవాలి. సో 1వ వలయం లేదంటే బయటి వలయం. సో బయటి వలయంలో చూసినట్లయితే ఏముంటాయంటే రక్షక పత్రాలు ఉంటాయి.
నెక్స్ట్ తర్వాత రెండో వలయంలో ఏముంటాయని చూసినట్లయితే ఆకర్షక పత్రాలు ఉంటాయి, ఆకర్షక పత్రాలు. మూడో వలయంలో ఏముంటాయంటే కేసరావళి ఉంటాయి, కేసరావళి. ఓకేనా? సో దీన్ని ఏమంటామండి? యాండ్రిషియం అంటాం. నెక్స్ట్ వచ్చేసి నాలుగవ వలయంలో వచ్చేసి అండకోశం ఉంటుంది, అండకోశం ఉంటుంది. సో ఇలా నాలుగు వలయాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా పుష్పాన్ని ఏమంటామండి? సంపూర్ణ పుష్పంగా చెప్తుంటాం. ఏ ఒక్క వలయం మిస్ అయినా, గమనించండి, ఏ ఒక్క వలయం మిస్ అయినా కూడా దాన్ని ఇన్కంప్లీట్ ఫ్లవర్ లేదంటే అసంపూర్ణ పుష్పంగా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి, సంపూర్ణ పుష్పానికి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇవ్వడం జరిగిందండి. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మొక్కల గురించి ఎప్పుడు చదివినా ఎప్పుడైనా చదవండి. మీకు అక్కడ ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇఫ్ అట్ ఆల్ క్వశ్చన్ అడిగితే మాత్రం ఆ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని మీకు అక్కడ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఉంటుంది, గమనించాలి. రైట్, ఇక్కడ సంపూర్ణ పుష్పానికి ఉదాహరణ చూసినట్లయితే మందార, ఉమ్మెత్త, అదేవిధంగా తూటిపూలు, ఐపోమియా అంటామండి. తూటిపూలను ఏమంటామంటే ఐపోమియా, గుర్తుపెట్టుకోండి. ఐపోమియా పూలను ఏమంటామంటే తూటిపూలు అంటాం. సో అక్కడ రాసేసుకోండి, బ్రాకెట్లో రాసేసుకోండి. అండ్ 4 వలయాలలో ఏ ఒక్క వలయం లోపించినా కూడా దాన్ని అసంపూర్ణ పుష్పంగా చెప్తూ ఉంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ దోస, సొర, బొప్పాయి. ఎందుకు ఇవి ఏకలింగ పుష్పాలు అంటే వీటిలో ఏముంటాయండి? రక్షకపత్రాలు అంటే ఆకర్షకపత్రాలు కామన్. కానీ 3వ వలయంలో ఉండే కేసరవలైనా లోపించవచ్చు, లేదంటే 4వ వలయంలో ఉండేటువంటి అండకోశమైన లోపించవచ్చు. కాబట్టి ఏంటి, ఓవరాల్గా మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ పుష్పాల్లో 3 వలయాల్లో మాత్రమే పుష్ప భాగాలు మరి ఉంటాయి, ఒక వలయం మిస్ అవుతుంది. సో కాబట్టి వీటిని ఏమంటామండి? అసంపూర్ణ పుష్పం లేదంటే ఇన్కంప్లీట్ ఫ్లవర్స్గా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏకలింగ పుష్పాలు. సో యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటామండి, యూనిసెక్షువల్ ఫ్లవర్స్. ఏకలింగ పుష్పాలు అన్నట్లయితే అండకోశం కానీ లేదా కేసరావళి కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటుందండి, రెండు ఉండవు దీంట్లో. ఆండ్రిషియం అన్న ఉంటుంది, లేదంటే గైనీషియం అని ఉంటుంది. బట్ బోత్ ద ఆండ్రిషియం ఆర్ గైనీషియం ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ అ ఫ్లవర్. సో కాబట్టి అలాంటి వాటిని ఏమంటామంటే యూనిసెక్షువల్ ఫ్లవర్స్ లేదంటే ఏకలింగ పుష్పాలు అంటాం. సో ఉదాహరణకు దోస, సొర, కాకర ఇక్కడ కూడా వచ్చాయి చూడండి అక్కడ మనకి. సో బొప్పాయి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఇక్కడ బొప్పాయి కూడా యాడ్ చేసుకోవచ్చు, రాసుకోండి వీలైతే. అండ్ ఇక్కడ కూడా కాకర రాసుకోండి, అన్నీ ఒక దగ్గర కనపడతాయి మనకి. ఓకేనా? రైట్, ఇక్కడ స్టేట్మెంట్స్ అడుగుతాడు. ఇప్పుడు మీరు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థం చేసుకున్నారు? సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా CCA అనేసి, అంటే ఏం చెప్పాను? కాంప్రహెన్సివ్ అండ్ కాంపిటేటివ్ అప్రోచ్. ఆల్రెడీ మన కాంపిటేటివ్ అప్రోచ్ ఎలా ఉంటుందో చెప్పుకుంటాం. ఇప్పుడు కాంప్రహెన్షన్ ఎంతవరకు ఉందో చూద్దాం. మీ యొక్క కాంప్రహెన్షన్గా ఎలా చదవాలి అసలు, సో ఎలా డీప్గా అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ని చూసినట్టయితే ఇది చదివాం మనం, ఇదన్నీ చదివాం. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడుగుతాడో అక్కడంటే మన టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉండదండి. ఇట్లా బ్లైండ్గా బయాడ్ చేసుకుంటూ వెళ్ళామనుకుంటే అలా కుదరదు. సో అన్ని ఏకలింగ పుష్పాలు అసంపూర్ణ పుష్పాలు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఇది మనకు టెక్స్ట్ బుక్లో కనిపించదు. ఎందుకంటే మీరు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థం చేసుకున్నారు. మన కాన్సెప్ట్ బేస్డ్ ఓరియంటెడ్, మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది. అన్ని ఏకలింగ పుష్పాలు అసంపూర్ణ పుష్పాలు, కరెక్టా తప్ప? సో ఇలాంటివి ఏంటి, సింగిల్ స్టేట్మెంట్గా 4-5 స్టేట్మెంట్లు ఇస్తాడు, ఇచ్చేసి వీటిలో సరైన దాన్ని గుర్తించండి అంటాడు. సో మనకి స్టేట్మెంట్ ఏంటి యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో కనిపించదు. అన్ని ఏకలింగ పుష్పాలు అసంపూర్ణ పుష్పాలు, ఎస్ అబ్జల్యూట్లీ. ఎందుకంటే అన్ని ఏకలింగ పుష్పాలు అంటే 3 వలయాల్లో మాత్రమే పుష్ప భాగాలు అనుకున్నాం. యాక్చువల్ ఎన్ని ఉండాలి? 4 వలయాలు ఉండాలి. ఉంటే కేసరావళి ఉంటుంది, లేదంటే అండకోశం అని ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి మిస్సింగ్. సో కాబట్టి ఒక వలయంలో ఉండేటువంటి పుష్ప భాగాలు మిస్ అవుతున్నాయి. కాబట్టి అన్ని ఏకలింగ పుష్పాలు అసంపూర్ణ పుష్పాలు. ఓకేనా? సో ఇదే స్టేట్మెంట్ క్వైట్ రివర్స్గా చూద్దాము. అన్ని సంపూర్ణ పుష్పాలు ఏకలింగ పుష్పాలు కాకపోవచ్చు. అన్ని అసంపూర్ణ పుష్పాలు ఏకలింగ పుష్పాలు కాకపోవచ్చు. మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఉన్నది, క్లియర్ చేస్తాను. అన్ని అసంపూర్ణ పుష్పాలు అంటే ఏంటి? అసంపూర్ణ పుష్పం వేరు, ఏకలింగ పుష్పం వేరు. అసంపూర్ణ పుష్పం అంటే ఏదైనా ఒకటి మిస్ కావచ్చు, కేసరావలైనా మిస్ కావచ్చు, అండకోశమైన మిస్ కావచ్చు, ఇక్కడి వరకే ఆలోచిస్తాం మనం. కానీ రక్షక పత్రావళి మిస్ అయినా అసంపూర్ణ పుష్పమే, ఆకర్షక పత్రావళి మిస్ అయినా అసంపూర్ణ పుష్పమే. కాబట్టి ఇక్కడ అన్ని అసంపూర్ణ పుష్పాలు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుష్పంలో రక్షక పత్రాలు మిస్ అయిందండి, రక్షక పత్రాలు మిస్ అయింది. ఏంటి ఇప్పుడు అది? అసంపూర్ణ పుష్పమైంది. సో మరి ఏకలింగ పుష్పం అవుతుందంటే కావచ్చు కాకపోవచ్చు. ఎందుకంటే దాంట్లో 2 ఉన్నాయనుకోండి, కేసరావళి ఉంటుంది, అండకోశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? అది ద్విలింగ పుష్పం అవుతుంది, అసంపూర్ణ పుష్పం అవుతుంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాను, అన్ని అసంపూర్ణ పుష్పాలు ఏకలింగ పుష్పాలు కాకపోవచ్చు. ఓకేనా? ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది. సో అందుకనే క్వశ్చన్ అడిగే విధానాన్ని
బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే ఆన్సర్ పెట్టాలి. సింపుల్గా ఏదో గుడ్డిగా పెట్టకూడదు. సో మరి అన్ని ద్విలింగ పుష్పాలు సంపూర్ణ పుష్పాలా? అన్ని ద్విలింగ పుష్పాలు సంపూర్ణ పుష్పాలు అంటే కాకపోవచ్చు. ఎందుకంటే ద్విలింగ పుష్పాలు అంటే ఏంటి? ఖచ్చితంగా దాంట్లో కేసరావులు ఉంటుంది, అండకోశం ఉంటుంది. ఒకవేళ రక్షాపత్రాలు మిస్ అయింది ఏమవుతుంది? ఇది అసంపూర్ణ పుష్పం అవుతుంది కదా. కాబట్టి అన్ని ద్విలింగ పుష్పాలు సంపూర్ణ పుష్పాలు కాకపోవచ్చు, కానీ అన్ని సంపూర్ణ పుష్పాలు ఏవైతున్నాయో ద్విలింగ పుష్పాలు. గుర్తుపెట్టుకోండి, అన్ని సంపూర్ణ పుష్పాలు ద్విలింగ పుష్పాలు. సంపూర్ణ పుష్పాలంటే అన్ని 4 వలయాల్లో ఉంటాయి, అంటే దాంట్లో కేసరావులు ఉంటుంది, అండకోశం ఉంటుంది. గమనించండి. సో కాబట్టి అన్ని సంపూర్ణ పుష్పాలు ఏమైతాయండి? ద్విలింగ పుష్పాలు అవుతాయి. అన్ని ద్విలింగ పుష్పాలు సంపూర్ణ పుష్పాలు అయితే కాకపోవచ్చు, ఎందుకంటే రక్షాపత్రాలు ఆకర్షపత్రాలు మిస్ అవుతుంటుంది. కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్. అందుకే నేను చెప్పాను, ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో కాంపిటేటివ్ అండ్ కాంప్రహెన్సివ్ అప్రోచ్, ఇది మనం ఇలా ఒక 10 సెంటెన్సులు చెప్పుకుంటే మనకు ఆ సబ్జెక్ట్ ఏంది, కాంప్రహెన్షన్, సో డీప్ అండర్స్టాండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు ఇక్కడ నుండి, ఎగ్జామినర్ క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిఎస్సిలో అలా ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సో కాంపిటేటివ్ అప్రోచ్ అని పెట్టామన్నమాట. అందుకని దీన్ని ఏమంటున్నాం మనం? కాంప్రహెన్సివ్ అండ్ కాంపిటేటివ్ అప్రోచ్ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఏదైతే ఉందో. రైట్, లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది మనకి డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంది, దాని నుండి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేసి అక్కడ కోర్స్ కనపడుతుంది. ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు తీసుకోండి. అండ్ నేనైతే నోట్స్ ప్రిపేర్ చేశానో నోట్స్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా పెట్టాను, అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. నోట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి కాంప్రహెన్సివ్ అండ్ కాంపిటేటివ్ అప్రోచ్ అండి. సో ఇక్కడ ఇలా మీరు ఒక 10-15 సెంటెన్స్ తయారు చేసుకోవచ్చండి. అన్ని ఏకలింగ పుష్పాలు అసంపూర్ణ పుష్పాలు అంటే ఎస్ అసంపూర్ణ పుష్పాలే. అన్ని సంపూర్ణ పుష్పాలు ద్విలింగ పుష్పాలు అంటే ఎస్ ద్విలింగ పుష్పాలే. అన్ని సంపూర్ణ పుష్పాలు ఏకలింగ పుష్పాలు అంటే తప్పు అవుతుంది స్టేట్మెంట్. ఓకేనా? ఎందుకంటే అన్ని సంపూర్ణ పుష్పాలు ఎట్టయితే అండి, అక్కడ ఏకలింగ పుష్పాలు అంటే ఏదో ఒకటి మాత్రం ఉంటాయి, ఏదో ఒకటి మిస్ అవుతుంది కదా, అప్పుడు అసంపూర్ణ పుష్పాలు అది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకేనా? పురుష పుష్పాల్లో కేసరావళి, స్త్రీ పుష్పాల్లో అండకోశం మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో పురుష పుష్పాల్లో మనకేంటి? అండకోశం ఉండదు. స్త్రీ పుష్పాల్లో లోపించేటువంటి అవయవం ఏంటి అని చూసినట్లయితే కేసరావళి. గుర్తుపెట్టుకోండి. కేసరావళి మరి అండకోశం రెండు ఉన్నట్లయితే దాన్ని సాధారణంగా మనం ద్విలింగ పుష్పాలు లేదంటే ఉభయలింగ పుష్పాలు అని కూడా అంటాం. గమనించాలి. దీన్ని ఉభయలింగ పుష్పాలు లేదంటే ఉభయలింగం అంటే ఉభయ అంటే 2, లింగాలంటే స్త్రీ మరియు పురుషానికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఉన్నటువంటి అవి అండకోశం, అదేవిధంగా కేసరావళి. ఓకే, రైట్. వీటికి ఎగ్జాంపుల్ ఉమ్మెత్త, మందార, అదేవిధంగా తూటిపూలు, ఐపోమియా అంటాం. తూటిపూలు ఇంతమంది అక్కడ రాసుకున్నాం కదా. సో అక్కడ కూడా రాసుకోండి, నష్టమే లేదు. 2 సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. ఇది పేజ్ నెంబర్ అండి, ఇది పేజ్ నెంబర్ క్రింద ఉండేటువంటి తూటిపూలు లేదంటే ఐపోమియా. సో ఇక్కడ ఒకసారి అడిగాడు, ఇక్కడ క్రింది వాటిలో ద్విలింగ పుష్పాన్ని గుర్తించండి. తూటిపూలు డైరెక్ట్ ఇచ్చాడు బిట్టు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏకలింగ పుష్పాలు. ఏకలింగ పుష్పాలు ఒకే చెట్టు లేదా వేరువేరు చెట్ల మీద ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏకలింగ పుష్పాలు అంటే ఒకటి పురుష చెట్టు ఒకటి స్త్రీ చెట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో బొప్పాయి తీసుకున్నాం అనుకుంటే స్త్రీ చెట్టు ఉండదు, పురుష చెట్టు ఉండదు. సో స్త్రీ ప్లాంట్ పైన వచ్చేసి మనకి ఏంటంటే ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి, అదేవిధంగా మేల్ ప్లాంట్ పైన వచ్చేసి ఏంటంటే మేల్ ఫ్లవర్స్. సో దట్ మీన్స్ అంటే కేసరావళి ఉంటుంది. సో కొన్నిట్లో ఏంటంటే ఒకే చెట్టు మీద 2 రకాల పుష్పాలు ఉండడానికి అయితే ఛాన్స్. దోస లాంటివి తీసుకున్నాం అనుకోండి. సో అక్కడ మనకి ఏంటంటే ఆ చెట్టు పైన ఒకే చెట్టు పైన మనకి పురుష పుష్పం ఉంటుంది, అదేవిధంగా స్త్రీ పుష్పం కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ దోస, సొర, పుచ్చ, బొప్పాయి, కాకర. సో ఇంకొకటి అదనంగా మనకి యాడ్ అయిందండి, ఇక్కడ పుచ్చకాయ కూడా ఏకలింగ పుష్పమే. సో ఇక్కడ మనకి కంప్లీట్గా ఏకలింగ పుష్పాల యొక్క లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్రింది వాటిలో భిన్నంగా ఉన్న మొక్కను వేరు చేయండి అంటాడు. దోస, సొర, ఐపోమియా లేదంటే తూటిపూలు, బొప్పాయి, కాకర. సో అల్టిమేట్గా తూటిపూలు లేదంటే మనకి ఐపోమియాని వేరు చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది ద్విలింగ పుష్పం కాబట్టి. రైట్. అండాశయంలో ఉన్న చిన్న చిన్న బంతుల వంటి నిర్మాణాలు. సో డైరెక్ట్గా బంతుల వంటి నిర్మాణాలు అడుగుతూ ఉంటాండి. వాటి సాధారణంగా మనం ఏమంటామంటే అండాలు అంటాం. సో ఈ అండాలు ఫ్యూచర్లో ఏంటి మనకు తెలిసిందే విత్తనాలుగా మారుతూ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఇస్తాను. సో ఇది వచ్చేసి మనకు చిన్న ఫ్లవర్ అనుకున్నట్లయితే ఈ ఫ్లవర్లో వచ్చేసి మనకు క్రింద వచ్చేసి రక్షకపత్రాలు ఉంటాయి. ఓకేనా? కింద రక్షకపత్రాలు ఉంటాయి, తర్వాత వచ్చేసి ఆకర్షపత్రాలు ఉంటాయి, అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కేసరావళి ఉంటాయి, అండ్ మధ్యలో అన్నిటికంటే మధ్యలో ఉండేటువంటి నిర్మాణం మనకు తెలిసినటువంటి నిర్మాణం ఏంటంటే ఇది సింపుల్గా
సో కీలాగ్రము, కీలము, ఇది ఇక్కడ వచ్చేసి అండాశయం ఉంటుంది. అండాశయం ఉబ్బెత్తు నిర్మాణం. దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు వచ్చినట్టుగా పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి ఏంటంటే చిన్న చిన్న అండాలు ఉంటాయి, ఓవ్యూల్స్ అంటామండి వీటిని. సో ఈ అండాలే వచ్చేసి మనకి ఏమైతే ఫ్యూచర్లో విత్తనాలుగా మారుతుంటాయి. సో ఈ అండాశయం ఏదైతే ఉందో ఈ అండాశయం కంప్లీట్గా ఫలంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఇది బేసిక్ ఐడియా ఉండుంటుంది అందరికి కూడా. అండాశయం అనేది ఫలంగా మారుతుంది. దాంట్లో ఉండేటువంటి అండాలు బంతుల వంటి నిర్మాణాలు అంటాడు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్టేట్మెంట్ యాజ్ డీజ్గా ఇస్తాడు. బంతుల వంటి నిర్మాణాలు ఏమంటామండి? సింపుల్గా అండాలుగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? రైట్. ఇక్కడ అండాలలో స్త్రీ సంయోగ బీజాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అండాల్లో ఏముంటాయి? స్త్రీ సంయోగ బీజాలు. రైట్. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే పుష్పంలోని ఏ భాగంలో స్త్రీ సంయోగ బీజాలు ఉంటాయి? కన్ఫ్యూజన్ మళ్ళీ. ఓకేనా? పుష్పంలోని ఏ భాగంలో స్త్రీ సంయోగ బీజాలు ఉంటాయి అంటే అండాశయం ఇస్తే అండాశయం 100% కన్ను మూసుకొని పెట్టేస్తాం. కానీ ఇక్కడ ఎక్కడ ఉంటాయండి? అవి అండాల్లో ఉంటాయి. సో అండం యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే మనకు ఆల్రెడీ 10th క్లాస్లో ఉంటుందండి. ఇలా ఉంటుంది అండం యొక్క నిర్మాణం, ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మైక్రోపైల్ ఉంటుంది, అండద్వారం ఉంటుంది. ఇవి వచ్చేసి ఇంటెగ్మెంట్స్ అండి. సో ఇక్కడ వచ్చేసి లోపల వచ్చేసి పిండకోశం ఉంటుంది. దీంట్లో మనకి ప్రతిపాదక కణాలు ఉంటాయి. సో యాంటీపోడల్స్ అంటాం. మధ్యలో వచ్చేసి కేంద్రక కణం, ద్వికేంద్రక కణం ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి పోలార్ న్యూక్లియై ఉంటాయి. అండ్ మధ్యలో వచ్చేసి మనకి స్త్రీ బీజ కణం లేదంటే ఎగ్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ మనకి ఎగ్ అనేది ఉంటుంది. ఇది స్త్రీ సంయోగ బీజం. ఓకేనా? సో దీని ఇటువైపు ఏముంటాయండి? సినర్జిడ్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ సినర్జిడ్ సెల్స్ ఉంటాయి. సో మనకి ఇంత డీప్ అవసరం లేదు. అండ్ ఫర్దర్గా 10th వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే స్త్రీ సంయోగ బీజాలు ఎక్కడ ఉన్నాయి మనకి? ఇది మొత్తం కూడా అండం యొక్క నిర్మాణం. అంటే స్త్రీ సంయోగ బీజాలు ఎక్కడ ఉన్నాయండి? అండంలో ఉన్నాయి. గమనించండి, స్త్రీ సంయోగ బీజాలు అనేవి అండంలో ఉన్నాయి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. స్త్రీ సంయోగ బీజాలు ఎక్కడ ఉన్నాయి అంటాడు సింపుల్గా. సో కాబట్టి డైరెక్ట్గా అండం ఇస్తే అండం పెట్టండి. ఒకవేళ అండం లేదు ఆప్షన్స్లో, సో పిండకోశం ఇచ్చాడు, పిండకోశం పెట్టేసేయండి. సో పిండకోశం కూడా లేదు, అండాశయం పెట్టండి. సో లేదు, అది కూడా లేదు, అండకోశం ఇచ్చాడు, అండకోశం పెట్టాడు. రైట్. సో అండం అని ఇస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని పాయింట్అవుట్ చేయండి. మనకు తెలిసిందే అండాశయం అనేది ఫలంగా మారుతుంది. అండాలు వచ్చేసి ఫర్దర్గా విత్తనాలుగా మారుతుంటాయి. ఒకవేళ ఫలదీకరణం జరగనట్లయితే అండాశయం ఫలంగా మారదు. మనకు తెలిసిందే ఫలదీకరణం లేదంటే పరాగ సంపర్కం అంటే సింపుల్గా పరాగరేణువులను కీలాగ్రాన్ని చేరుతూ ఉంటాయి. ఓకేనా? కేసరం ఏదైతే ఉందో కేసరదండం పరాగకోశం ఉంటుందో పరాగకోశం పగిలి దాంట్లో ఉండే పౌడరీ సబ్స్టాన్స్ అనేటువంటి పరాగరేణులు ఇలా గాల్లోకి వచ్చేస్తాయి. గాల్లోకి వచ్చినప్పుడు లేదంటే గాలి ద్వారా కావచ్చు, నీటి ద్వారా కావచ్చు, లేకుంటే ఇతరత్ర కీటకాల ద్వారా ఈ పరాగరేణువులు అనేవి మరొక మొక్క లేదంటే అదే మొక్క యొక్క కీలాగ్రాన్ని చేరుతూ ఉంటాయి. అదే పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరుతుంటాయి. ఇలా చేరడాన్ని పరాగ సంపర్కంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇలా పరాగ సంపర్కం జరిగితేనే అండాశయం ఫలంగా అండాలు విత్తనాలుగా మారుతుంటాయి. ఫలదీకరణ జరగకున్నట్లయితే అండాశయం ఫలంగా మారదు, మనకు తెలిసింది. ఓకేనా? రైట్. పరాగరేణులు కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటామంటే పరాగ సంపర్కంగా చెప్తూ ఉంటాం. అండ్ ఇక్కడ పరాగ సంపర్కం తిరిగి 2 రకాలుగా ఉంటుందండి మనకి. ఒక పుష్పంలోని పరాగరేణులు అదే పుష్పం అండి, గుర్తుపెట్టుకోవాలి. సెల్ఫ్. సో పరాగరేణులు, ఒక పుష్పంలో ఉండేటువంటి పరాగరేణులు అదే పుష్పం యొక్క కీలాగ్రాన్ని, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి కీలాగ్రం అండి, ఇది కీలాగ్రం. ఓకేనా? ఇక్కడ వచ్చేసి దీని యొక్క కేసరదండం, అదేవిధంగా పరాకోశం. సో దీంట్లో ఉండేటువంటి పరాగరేణులు ఇలా గాలి ద్వారా ఏదో రకంగా వచ్చేసి ఇక్కడ చేరుతాయి కీలాగ్రాన్ని. అంటే అదే పుష్పంలో ఉండేటువంటి పరాగరేణులు అదే పుష్పంలో పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినట్లయితే దీన్ని ఏమంటామంటే ఆత్మపరాగ సంపర్కం లేకుంటే స్వపరాగ సంపర్కం. 2 పేర్లు ఉన్నాయి, గమనించండి. ఆత్మపరాగ సంపర్కం లేదంటే స్వపరాగ సంపర్కం. దీన్ని ఏమంటామంటే సెల్ఫ్ పాలినేషన్ అంటాం. పాలినేషన్. ఒక పుష్పంలోని పరాగరేణులు అదే జాతికి చెందిన గుర్తుపెట్టుకోండి, అదే జాతికి చెందిన వేరొక మొక్క పుష్పం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఏంటంటే పరపరాగ సంపర్కం లేకుంటే క్రాస్ పాలినేషన్ అంటే కొంతమంది అంటే ఇక్కడ మిస్కాన్సెప్షన్ ఉంటుంది దీని గురించి. ఏంటి? ఒక పుష్పంలో ఉండేటువంటి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాంట్ అండి, నేను చెప్తాను, మీ దగ్గర ఉన్నటువంటి మిస్కాన్సెప్షన్ కూడా చెప్తాను. ఇది ప్లాంట్, ఇక్కడ ఒక పుష్పం ఉంది అనుకుందాం, ఇక్కడ ఒక పుష్పం ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక పుష్పం ఉంది అనుకుందాం, ఇక్కడ ఒక పుష్పం ఉంది. ఓకేనా? సో సేమ్ ఇదే జాతికి చెందినటువంటి మరొక చెట్టు ఇక్కడ ఉంది. ఓకేనా? దీనిపైన కూడా మరొక పుష్పం ఉందండి. సో కలర్ వేరు ఏదో సంథింగ్ అనుకుందాం. అంటే 2 కూడా సేమ్ జాతి. ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ స్వపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలో ఉండే పరాగరేణులు అదే పుష్పాన్ని చేరితే ఏంటంటే స్వపరాగ సంపర్కం లేదంటే ఆత్మపరాగ సంపర్కం. ఇక్కడ కొంతమందికి మిస్కాన్సెప్షన్ ఏంటంటే పరపరాగ సంపర్కం లేదంటే క్రాస్ పాలినేషన్ అంటే ఒక పుష్పంలోని పరాగరేణులు వేరే పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరితే పరపరాగ సంపర్కం లేదంటే క్రాస్ పాలినేషన్ అనుకుంటాం. అది తప్పు. గుర్తుపెట్టుకోండి, అది తప్పు. ఒక పుష్పంలోని
పరాగరేణులు అదే జాతికి చెందిన వేరొక మొక్క యొక్క పుష్పంలోని కీలాగ్రాన్ని చేరాలి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఒక మొక్కలో ఉండేటువంటి పుష్పంలోని పరాగరేణులు అదే జాతికి చెందిన వేరొక మొక్క పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడం పరపరాగ సంపర్కం. క్రాస్ అంటున్నామండి. ఇక్కడ క్రాస్ పాలినేషన్ అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, క్రాస్ పాలినేషన్ అంటే సాధారణంగా కొత్త లక్షణాలు ఏర్పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో కొత్త లక్షణాలు ఏర్పడాలంటేనే కదా క్రాస్ అంటే కొత్త లక్షణాలు ఏర్పడతాయి. సో మరి ఈ జాతికి చెందిన అంటే ఈ ఒకే మొక్కకు చెందినటువంటి పుష్పాలన్నీ కూడా సేమ్ ఉంటాయండి, జెనెటిక్గా సేమ్ ఉంటాయి, సేమ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ చేరినా ఇక్కడ నుండి ఇక్కడ చేరినా పెద్ద కొత్త లక్షణాలు ఏమి ఏర్పడవు, క్రోమోజోమ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ క్రోమోజోమ్లో ఉండేటువంటి జీన్స్ ఈ మొక్కకు తేడా ఉండదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏమున్నది, బ్లూ కలర్ ఫ్లవర్ ఉంది, ఇక్కడ ఏ కలర్ ఫ్లవర్ ఉందండి, పింక్ కలర్ ఫ్లవర్ ఉంది అనుకుంది. కాబట్టి ఇక్కడ మన క్రాస్ అంటేనే క్రోమోజోమ్ క్రాసింగ్ ఓవర్ కావాలి, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకు క్రాస్ పాలినేషన్ అవుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మిస్కాన్సెప్షన్ ఉంది. ఈవెన్ నేను కూడా కొన్ని రోజుల పాటు అలాగే అనుకున్నాను, ఒక మొక్కలో ఉండేటువంటి పరాగరేణువులు అదే మొక్క యొక్క వేరొక పుష్పంలో అని అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే కొన్ని బుక్లు అలా కూడా రాశారు, కానీ అది తప్పు అనేది గమనించండి, ఓకేనా. రైట్. దాని పరాపరాగ సంపర్కం లేదంటే క్రాస్ పాలినేషన్గా చెప్తూ ఉంటాం. రైట్. పరాగ సంపర్క వాహకాలు వచ్చేసి గాలి, నీరు, కీటకాలు, జంతువులు, మనుషులు. పరాగ సంపర్క వాహకాలు అంటే ఏంటి, ఈ యొక్క పరాగరేణులను మోసుకొని పోయి కీలాగ్రాన్ని చేర్చేటువంటి ఏవైతే ఉంటాయో వాహకాలు, వాటిని ఏమంటామంటే పరాగ సంపర్క వాహకాలు. గాలి, నీరు, కీటకాలు, జంతువులు, మనుషులు. సో కీటకాల్లో స్పెసిఫిక్గా మనకి ఏంటంటే తేనెటీగలు, సీతగోచులుకలు కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయండి పరాగ సంపర్కంలో, ఓకేనా. సో ఇక్కడ పక్షులు, కీటకాలు వచ్చేసి సహజ పరాగ సంపర్క వాహకాలు. డైరెక్ట్గా ఇస్తాడండి మనకి పక్షులు, కీటకాలు. క్రింది వాటిలో సహజ పరాగ సంపర్క వాహకాలు ఏంటి అంటాడు. పక్షులు, కీటకాలు అంటే రకరకాల కీటకాలు వస్తాయండి. సో సీతాకోచిలుకలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, తేనెటీగలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఓకేనా. పక్షులు, కీటకాలు అనేవి సహజ పరాగ సంపర్కం. డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సహజ పరాగ సంపర్క వాహకాలు అనేసి దీంట్లో జంతువులు ఇస్తాడు, నెక్స్ట్ నత్తలు ఇస్తాడు, ఇంకేదో కూడా ఇస్తుండే. కానీ మేజర్గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఈ యొక్క పరాగ సంపర్కం జరగడానికి వాహకాలుగా ఉపయోగపడే పక్షులు మరియు కీటకాలు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రైతులు సాధారణంగా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే పంట దిగుబడి ఎక్కువ కాలం టు గెట్ మోర్ అండ్ మోర్ ఈల్డ్. సో అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెస్టిసైడ్స్ కావచ్చు, ఇన్సెక్టిసైడ్స్ కావచ్చు, ఇవి బాగా స్ప్రే చేస్తున్నారు. స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది, కీటకాలు చనిపోతాయి. సో కీటకాలు అపాయకరమైనవి చనిపోతాయి, వాటితో పాటుగా ఉపయోగకరమైనటువంటి కీటకాలు కూడా చనిపోతున్నాయి. సో ఫలితంగా ఏమవుతుంది, పరాగ సంపర్కం అనేది జరిగినప్పుడు పంట దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది. సో అలా కీటకాలు చనిపోవడం వల్ల పరాగ సంపర్కంపై తీవ్ర ప్రభావం ఏర్పడి పంట దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ మనకి ఇలా దిగుబడి తగ్గిపోవడంతో అంటే పరాగ సంపర్కం జరగట్లేదు. కాబట్టి రైతులు ఏం చేస్తున్నారంటే స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి, పొద్దుతిరుగుడు పంట యొక్క దిగుబడి తగ్గిపోయినప్పుడు రైతులు ఒక క్లాత్ తీసుకొని ఒక పుష్పం మీద రుద్ది ఇంకో పుష్పం మీద రుద్దారనమాట. సో ఇలా కృత్రిమ పరాగ సంపర్కాన్ని రైతులు ఈ మొక్కలలో చేశారు. మీకు కృత్రిమ పరాగ సంపర్కం బుక్లో ఉండదు, కానీ ఇక్కడ సహజంగా జరగట్లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. సో ఎందుకంటే ఉన్నట్టుగా బయాడ్ చేసామనుకోండి, ఎగ్జామ్లో ఇలా అడుగుతాడు, కృత్రిమ పరాగ సంపర్కం లేదు కదా సార్ బుక్లో, అవుట్ ఆఫ్ సిలబస్ కాదు. ఎందుకు కాదు అంటే రైతులు అక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు. రైతులు గుడ్డ లేదంటే బట్ట తీసుకొని ప్రొద్దుతిరుగుడు పుష్పాలపైన ఒక పుష్పం మీద రుద్ది మరొక పుష్పం మీద రుద్దుతున్నారు. అంటే ఏంటిది, కృత్రిమంగా జరుగుతుంది కదా, కానీ మీకు అక్కడ వర్డ్ కనిపించదు, కృత్రిమ పరాసంపర్కం చేస్తున్నారు. ఉదాహరణకు ప్రొద్దుతిరుగుడులో ఇక్కడ మనకు రైతులు గుడ్డతో పరాసంపర్కం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో క్రింది వాటిలో రైతులు కృత్రిమ పరాసంపర్కం ఈ మొక్కల్లో జరుపుతున్నారు. ప్రొద్దుతిరుగుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగ ప్రాబిలిటీ ఉంది. రైట్. పరాగనాళంలో పురుష సంయోగ బీజాలు ఉంటాయి, మనకు తెలిసిందే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పరాగనాళంలో పురుష సంయోగ బీజాలు ఉంటాయి. మనకు తెలిసిందే ఇది కీలాగ్రం అన్నప్పుడు కీలాగ్రం పైన ఒక పరాగరేణు పడింది అనుకుందాం. ఒక పరాగరేణు పడ్డప్పుడు పరాగరేణులు ఏముంటుందండి, ఒక పురుష కేంద్రకం ఉంటుంది. సో ఇది మొలకెత్తేసి పరాగనాళం ఏర్పడుతుంది. సో ఇలా పరాగనాళం ఏర్పడ్డప్పుడు ఈ యొక్క దీంట్లో ఉండేటువంటి కేంద్రకం కూడా విభజించబడి 2 కేంద్రకాలు ఏర్పడతాయి. ఇది పరాగనాళం అనుకున్నట్లయితే ఇవి 2 పురుష కేంద్రకాలు ఏర్పడతాయి. దీంట్లోని కేంద్రకం 2గా సమవిభజన జరుగుతుంది, 2 కేంద్రకాలు ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ పురుష సంయోగ బీజాలు ఎక్కడ ఉన్నాయండి, పరాగనాళంలో ఉన్నాయి. గమనించండి, వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. పరాగనాళంలో పురుష సంయోగ బీజాలు ఉంటాయి. సో డైరెక్ట్గా అడగొచ్చండి, పురుష సంయోగ బీజాలు ఇక్కడ ఉంటాయంటే పరాగనాళంలో ఉంటాయని పెట్టేసండి, సింపుల్.
స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. సో దీన్ని మనకు తెలిసిందే ఫలదీకరణంగా చెప్పుకుంటాం. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఫలదీకరణంగా చెప్పుకుంటాం. పుష్పాలు కాకుండా ఇతర భాగాల నుండి కొత్త మొక్కలు ఏర్పడినట్లయితే దానిని శాఖీయ ప్రత్యుత్పత్తి అని చెప్పాను. స్టార్టింగ్లో చెప్పాను నేను ఇక్కడ. సో ఇక్కడ నేను స్టార్టింగ్లోనే కాన్సెప్ట్ అనేది చెప్తున్నాను సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకేనా? పుష్పాలు కాకుండా ఇతర భాగాల నుండి కొత్త మొక్కలు ఏర్పడినట్లయితే దాన్ని ఏమంటామంటే ఇది ఒక రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి, శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే శాఖీయ ప్రత్యుత్పత్తి. ఇది ఒక రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇవి వచ్చేసి వేరు, కాండం, పత్రం ఈ మూడు కూడా శాఖీయ భాగాలుగా చెప్పుకుంటాం. మొక్క యొక్క శాఖీయ భాగాల్ని గుర్తించండి అంటే వేరు, కాండం, పత్రం. వీటి ద్వారా కొత్త మొక్కలు ఏర్పడినట్లయితే దాన్ని ఏమంటామంటే శాఖీయ ప్రత్యుత్పత్తిగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. బంగాళాదుంప ఉపరితలం పైన ఉన్నటువంటి గుంటలు ఏవైతే ఉంటాయో వీటిని ఏమంటామంటే కన్నులు అంటామండి. సో సాధారణంగా ఈ కన్నుల ద్వారా బంగాళాదుంపలో శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఏదైతే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. బంగాళాదుంపలో శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపేటువంటి నిర్మాణం ఏంటంటే కన్నులు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ మొక్క అండ్ అదేవిధంగా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపేటువంటి భాగం ఏంటంటే చాలా క్లియర్గా ఇచ్చాను ఇక్కడ. అండ్ ఇక్కడ మొక్క చూసినట్లయితే చిలగడదుంప, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, అదేవిధంగా డాలియా. సో రూపాంతరం చెందినటువంటి వేరు ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. సో నేను ఒకసారి గతంలో నేను ఇప్పుడు లెసన్ చెప్పాను. లెసన్ చెప్పే క్రమంలో ఈ యొక్క ఏదైతే లిస్ట్ ఇచ్చాడో డాలియా అనేటువంటి దాన్ని పేరుని, ఈ డాలియా అనేటువంటి మొక్కని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతాడు అని చెప్పాను. ఎందుకంటే ఇవి కామన్ మనకు తెలిసినటువంటిది. చిలగడదుంప కావచ్చు, క్యారెట్ కావచ్చు, ముల్లంగి, బీట్రూట్ వేరు అని తెలుసు. కానీ డాలియా అనే సరికల్లో కొత్తగా కనపడుతుంది మొక్క, గుర్తుపెట్టుకోండి. డాలియా అనేది కొత్తగా కనపడుతుంది కాబట్టి ఈ డాలియా నుండి క్వశ్చన్ అడగ ప్రాబిలిటీ ఉందన్నాను. ఆ నెక్స్ట్ టెట్లో ఈ క్వశ్చన్ అడిగాడు. డాలియాలో ప్రత్యుత్పత్తి జరిపేటువంటి భాగం ఏమిటి అన్నాడు. సో రూపాంతరం చెందినటువంటి వేరు. రైట్. నెక్స్ట్ బంగాళాదుంపలో చూసినట్టయితే రూపాంతరం చెందినటువంటి కాండం. దీన్ని బంగాళాదుంపలో సో సాధారణంగా దీని యొక్క కాండం అంతా కూడా అడుగు లోపల ఉంటుందండి. సో దీన్ని దుంప కాండము అంటాం. దుంప కాండంలో ఇలా బంగాళాదుంప అనేది అక్కడక్కడ నొక్కులు కనపడుతుంటాయి. ఇలా నొక్కులు కనపడుతుంటాయి. వీటిని ఏమంటామంటే కన్నులు అంటాం. సో ఇక్కడ వరకు కట్ చేసి పెట్టామనుకోండి బంగాళాదుంప ప్లాంట్ అనేది వచ్చేస్తుంటుంది. రూపాంతరం చెందిన కాండం నుండి సాధారణంగా బంగాళాదుంప అనేది వ్యాపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఉల్లి వెల్లుల్లి అండి. ఉల్లి వెల్లుల్లి చూసినట్లయితే లక్షణాల ద్వారా రూపాంతరం చెందినటువంటి కాండం. ఇది కూడా గమనించాలి. ఇది కూడా రూపాంతరం చెందినటువంటి కాండం. సో ఇక్కడ మనం ఓవరాల్ అంటే ఇలా చదువుకుంటూ వెళ్తున్నాం. ఇది చదివాం, ఇది గుర్తుపెట్టుకున్నాం, అలా కాదు. ఓవరాల్గా కాన్సెప్ట్ ఫ్రేమ్ చేసుకున్నావా, కాంప్రహెన్సివ్గా చదువుతున్నావా, అది మెయిన్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. కాంప్రహెన్సివ్గా చదివినప్పుడు ఎగ్జామినర్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. చెప్తాను ఇప్పుడు. ఉల్లి వెల్లుల్లి చూసినట్టయితే లక్షణాల ద్వారా. ఎందుకు నేను దీన్ని డివైడ్ చేశాను, మీరు బుక్లో చూసినట్టయితే 6 కనపడతాయి, మనకి 7 రాశాను. ఎందుకు 7 రాశానో చెప్తాను. సో ఇక్కడ ఉల్లి వెల్లుల్లి ఏదైతే ఉందో ఇది లక్షణాల ద్వారా జరుగుతూ ఉంటుంది. సో రూపాంతరం చెందినటువంటి కాండమే. నెక్స్ట్ లిల్లీ గ్లాడియోలి చూసినట్టయితే దుంపల నుండి. సో ఇవన్నీ కలిపేసి ఒక దగ్గర ఇచ్చాడు. ఇవి రెండు కలిపేసి ఒక దగ్గర ఇచ్చాడు. సో అవి ఇలా చదువుకుంటూ వెళ్ళామనుకోండి ఏది దేని ద్వారా వ్యాప్తి చెందుతుందని చిన్నగా బ్రాకెట్లో మెన్షన్ చేశాడు. అక్కడ ఒక చిన్న బ్రాకెట్లో మెన్షన్ చేశాడు. గ్లాడియోలి దుంపల నుండి అని పెట్టాడు అక్కడ. సో అది ఈ దుంపల నుండి అనేది దీంట్లోనే కలిసిపోయింది మొత్తం. మనం పాయింట్అవుట్ చేయం దాన్ని. సో దాన్ని సపరేట్గా పిక్ చేసుకొని రాసుకున్నాం అనుకోండి సింపుల్గా గ్లాడియోలి అనగానే దుంపల నుండి కాండ రూపాంతరం. సో గ్లాడియోలి మొక్కలో శాఖీయ ప్రత్యుత్పత్తి వీటి ద్వారా జరుగుతుంది అంటాడు. దుంపల నుండి జరుగుతూ ఉంటుంది. ఇది రూపాంతరం చెందినటువంటి కాండం. రైట్. సో అదేవిధంగా లిల్లీలో కూడా. నెక్స్ట్ బ్రయోఫిల్లం బిగోనియాలో చూసినట్టయితే ఆకులోని కూరకాలు, ఆకు అంచులో ఉండేటువంటి కూరకాలు ఉంటాయి. సో వాటి నుండి ఏంటంటే మనకి బ్రయోఫిల్లం అదేవిధంగా బిగోనియా. మీకు అక్కడ పిక్చర్ ఇచ్చాడండి. సో బ్రయోఫిల్లం ఆకు ఇలా ఉంటుంది. ఆల్రెడీ మనం చాలాసార్లు చూసి ఉంటాం కదా. సో ఇక్కడ చిన్న చిన్న పత్రోపరిస్థిత కూరకాలు ఉంటాయి, ఎపిఫిలస్ బర్డ్స్ అంటామండి. సో వీటి నుండి ఇలా మనకు అబ్బురోపు వేర్లు ఉంటాయి, అడ్వెంటిషియస్ రూట్స్ ఉంటాయి. ఎప్పుడైతే కింద పడుతూ ఉంటుందో ఇది కొత్త మొక్కగా ఎదుగుతూ ఉంటుంది, ఇలా పెద్ద మొక్క అయిపోతూ ఉంటుందండి. ఓకేనా. ఇది బ్రయోఫిల్లం. అదేవిధంగా బిగోనియాలో చూసినట్టయితే పత్ర కూరకాల ద్వారా కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి. అండ్ చెరుకు చూసినట్టయితే కాండపు కనుపుల నుండి, గుర్తుపెట్టుకోండి, కాండపు కనుపుల నుండి స్పెసిఫిక్గా అన్నప్పుడు చెరుకు పెట్టండి. ఓకేనా. క్రింది వాటిలో కాండం నుండి కాండం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్కలంటే చాలా ఉంటాయండి. పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి వస్తుంది, లిల్లీ గ్లాడియోల్ వస్తుంది, పైన ఉన్న బంగాళాదుంప వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఉల్లి వెల్లుల్లి కూడా వస్తాయి. అవన్నీ కూడా కాండం యొక్క రూపాంతరాలే. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు గమనించిన తర్వాతనే ఆన్సర్ పెట్టాలి. ఓకేనా. క్రింది వాటిలో ఏ మొక్కలు కాండం నుండి ఉత్పత్తి అవుతాయి? కొత్త మొక్కలు అంటే ఇవన్నీ వస్తాయండి. ఎందుకంటే
ఇవి కాండ రూపాంతరాలే, ఇవి కాండ రూపాంతరాలే, ఇవి కాండం నుంచి వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి దానిపైన ఉండేటువంటి మనకి ఏదైతే ఉందో బంగాళదుంప కాండ రూపాంతరం, ఇవన్నీ కూడా కాండం అన్నప్పుడు. సో సింపుల్గా కామన్గా సాధారణంగా కాండం అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి, గమనించండి. తప్పు చేసేందుకు ఛాన్స్ అయితే కనపడుతుంది. ఓకేనా. చెరుకు వచ్చేసి కాండపు కనుపు. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా అడిగాడు కాండపు కనుపుల నుండి కొత్త మొక్కలు వచ్చేటప్పుడు అప్పుడు చెరుకు మాత్రమే పెట్టాల్సి ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి. సో ఇక్కడ చూసినట్టయితే భూగర్భ కాండములోని పక్క శాఖల ద్వారా వీటిని పిలక మొక్కలు అంటామండి. సో డైరెక్ట్గా ఇక్కడ ఎగ్జాంపుల్స్ అడగకుండా భూగర్భ కాండంలోని పక్క శాఖలు కొత్త మొక్కలు ఏర్పరిస్తే వాటిని ఏమంటాం? పిలక మొక్కలు అంటాం. సో ఏంటి భూగర్భ కాండములోని అంటాం. భూగర్భ కాండంలో అంటే ఇక్కడ ఒక మొక్కను తీసుకున్నప్పుడు ఇది భూమి, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, క్రింద వచ్చేసి కొంత ఈ కాండం యొక్క కొంత భాగం ఏంటంటే భూమిలోనికి వెళ్ళిపోతుంది, దీన్ని భూగర్భ కాండంగా చెప్పుకుంటుంటాం. సో మీ క్రింద వచ్చేసి ఏమవుతుందంటే ఇంకా సాధారణంగా వేరు వ్యవస్థ అనేది మనకు తెలిసింది. ఈ భూగర్భ కాండం అంటే ఆ భూమి యొక్క కొంత లోపలికి మాత్రమే కాండం ఉంటుంది. సో దీని నుండి ఏమవుతుందంటే ఈ కాండ భాగం నుండి పక్క శాఖలు ఏర్పడతాయి, ఇలా పక్క శాఖలు ఏర్పడి సో ఇలా బయటకు వచ్చేస్తుంటాయి. సో వీటిని ఏమంటామంటే పిలక మొక్కలుగా చెప్పుకుంటాం. అందుకనే చూడండి, ఒక పిలక మొక్కను గుంజడానికి ట్రై చేస్తే అంత ఈజీగా రాదు. ఎందుకు రాదు అది అంటే తల్లి మొక్క యొక్క కాండంతో అంటి పెట్టుకొని ఉంది. ఈవెన్ మీరు కరివేపాకును కూడా కరివేపాకు మొక్కల పక్కన పెరిగింది అనుకోండి, గుంజి చూడండి రాదు. వేపని చూడండి, గుంజి చూడండి రాదు. స్ట్రాబెర్రీ, పుదీనా ఉందనుకోండి, ఒక్కటి గుంజితే మొత్తం కదులుతుంది, సెట్ కదులుతుంది. ఎందుకు కదులుతుందంటే ఇలా భూగర్భ కాండంలో ఉండేటువంటి అంటే భూగర్భంగా ఉండేటువంటి తల్లి కాండంతో అంటి పెట్టుకొని పెరుగుతుందండి. అందుకని ఏంటంటే ఇదంత ఈజీగా రాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పిలక మొక్కల ద్వారా వ్యాపించేటువంటి మొక్కలు ఏంటి అంటే పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి. ఇవి కూడా భూగర్భ కాండం అంటే కాండం నుండే ఏర్పడుతున్నాయి, గమనించాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఒక లిస్ట్ రాసి ఇక్కడ నోట్ పెట్టాను, కంపల్సరీ మీరు కూడా రాసుకోండి. ఇది కాండం, కాండ రూపాంతరం నుండి కొత్త మొక్కలు ఏర్పరిచేటువంటి మొక్కలు ఏమంటే అక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చిన 2, 3, 4, 6, 7 5 వరుస క్రమంలో ఉండేటువంటి ఆ 2, 3, 4, 6, 7 ఏవైతేనే అవన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ అట్ ఆల్ ఎగ్జామ్లో క్వశ్చన్ కాండం, కాండ రూపాంతరం నుండి కొత్త మొక్కల్ని ఇచ్చేటువంటి అంటే కొత్త మొక్కలు ఏర్పరిచేటువంటి మొక్కలు ఏవి అంటాడు. సో అన్నప్పుడు ఏంటంటే కంపల్సరీ ఆ లిస్ట్ మొత్తం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో 2 అంటే ఏముందండి మనకు అక్కడ సింపుల్గా బంగాళాదుంప ఉంటుంది. 3 అంటే వెల్లుల్లి, ఉల్లి ఉంటుంది. 4 అంటే ఏముంటుంది, గ్లాడియోలి ఉంటుంది, ఓకేనా. సో గ్లాడియోలి, లిల్లీ ఉంటుంది. 6 అంటే ఏముందంటే చెరుకు ఉంది. 7 అంటే ఇవి పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి ఉంటుంది. సో కంపల్సరీ ఇవన్నీ గుర్తు ఇలా నోట్ పెట్టాను, ఇది కంపల్సరీ నోట్ చేసుకోండి మీరు. రైట్. నెక్స్ట్ వచ్చేసి జిలేబీ తయారీలో ఉపయోగించేటువంటి శిలీంధ్రం ఏది అని చూసినట్టయితే ఈస్ట్ అండి. ఇది సింగిల్ సెల్ ఫంజీగా చెప్పుకుంటుంటాం. సాకరోమైసస్ సెరీవియే అంటామండి. సాకరోమైసస్ సెరీవియే అంటే ఈస్ట్ అండి. సాధారణంగా దీన్ని ఫర్మెంటేషన్ మీకు ఇంటర్మీడియట్ బాటనీలో వస్తుంది. సాకరోమైసస్ సెరీవియే అంటాం. ఇది సాధారణంగా బ్రెడ్ కావచ్చు, కేక్ కావచ్చు, నెక్స్ట్ ఫర్దర్ ఫర్మెంటేషన్కి ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇది ఈస్ట్ అండి. జిలేబీ తయారీలో ఉపయోగించేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈస్టులో లక్షణాల వంటి బాహ్య నిర్మాణాల చేత కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఎందుకు రాసానిది రెడ్ పెన్ తోటి అంటే ఇక్కడ సాధారణంగా ఈస్ట్ అనగానే వెంటనే కోరకాలు ఏర్పడితే కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది అనేది కోర్ కాన్సెప్ట్, బేసిక్ ఐడియా అనేది మనకు ఉంటుంది. కానీ అక్కడ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు అని చూసినట్లయితే లక్షణాల వంటి బాహ్య నిర్మాణాలు అన్నాడు. లక్షణాల వంటి బాహ్య నిర్మాణం అంటే ఇది ఈస్ట్ అండి. సో ఇక్కడ చిన్న మొగ్గ లాంటి నిర్మాణం, దీన్ని లక్షణాల వంటి బాహ్య నిర్మాణం అన్నాడు. సో సింపుల్గా ఇలానే అడుగుతాడు, ఈస్ట్లో ఈ రకంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది, లక్షణాల వంటి బాహ్య నిర్మాణాలు అంటాడు. లక్షణం అంటే అది కదా, ఉల్లి వెల్లుల్లి వస్తుంది కదా, ఈస్ట్ ఎందుకు వస్తుంది అనేటువంటి తప్పు చేసేందుకు ఛాన్స్ ఉంటుంది ఇలాంటి వర్డ్. ఎందుకంటే డైరెక్ట్గా ఇదే వర్డ్ తీసుకుంటాడు, టెక్స్ట్ బుక్లో అది ప్రింట్ అయింది యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాడు, యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని వేసేస్తాడు. మనం తప్పకుండా తప్పు చేస్తాం. లక్షణాల వంటి బాహ్య నిర్మాణాలు అంటాడు, లక్షణాల వంటి బాహ్య నిర్మాణాలు అంటాడు. అన్నప్పుడు లక్షణాలని అక్కడికి వెళ్ళిపోతాం మనం. అక్కడ కోర్ రకము అనేది ఆప్షన్స్లో ఇవ్వడు. సో అప్పుడు ఏం చేస్తాం, పైవేవిక అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానికి వెళ్ళిపోతాం. కానీ టెక్స్ట్ బుక్ నీట్గా చదివినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థం. లక్షణాల వంటి బాహ్య నిర్మాణాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి గులాబీ, మందార, మల్లె మొక్కలు చూసినట్లయితే కొమ్మలు లేదంటే ఛేదనాల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ బ్రెడ్ లేదంటే రొట్టె ముక్క పైన శిలీంధ్రం 4వ రోజు పెరుగుతుంటుంది. గుర్తుపెట్టుకోండి. సాధారణంగా బ్రెడ్ నడబడేసాం, నీళ్ళు జల్లేసి సాధారణంగా ఎన్నో రోజు పెరుగుతుందని కూడా అడుగు చెప్పలేమండి, సింపుల్ అనిపిస్తుంది కానీ 4వ రోజున పెరుగుతుంది. సో మొట్టమొదటి పెరిగినప్పుడు ఫస్ట్ తెల్లగా ఉంటుంది, తర్వాత బూడిద రంగులోకి మారుతుంటుంది. దీన్ని ఏమంటామంటే బ్రెడ్ మోల్డ్ అంటామండి.
బ్రెడ్ మోల్డ్ అంటే శిలీంధ్రం. సో బ్రెడ్ పైన పెరుగుతుంది కాబట్టి బ్రెడ్ మోల్డ్గా చెప్పుకుంటూ ఉంటాం, ఏర్పడుతుంది. మరుసటి 3-4 రోజులకు, మరుసటి 3-4 రోజులనే 1 నుండి 4 రోజుల తర్వాత ప్లస్ 3 నుంచి 4 ప్లస్ 3 నుంచి 4 అంటే దాదాపుగా ఒక వారం రోజుల తర్వాత 4 + 3 7 అంటే దాదాపుగా ఒక వారం రోజుల తర్వాత నల్లటి పొడిగా మారుతుంది. ఈ పొడి సిద్ధ బీజాల చేత ఏర్పడదు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి బ్రెడ్ పైన మనకి అక్కడ బ్రెడ్ మోల్డ్ ఏర్పడాలంటే ఎన్ని రోజులు పడుతుందంటే సాధారణంగా 4 రోజులు పడుతుందండి. 4 రోజులప్పుడు ఎలా ఉంటుంది కలర్ అంటే బూడిద రంగులో మారుతుంది. తర్వాత ఏమవుతుంది హైఫే లేదంటే ఆ శిలీంద్ర తంతువుల నుండి ఇది ఇలా శిలీంద్ర తంతువులు ఉంటాయి కదా, ఈ శిలీంద్ర తంతువుల నుండి మనకి ఏంటంటే సిద్ధ బీజాలు ఏర్పడతాయండి. సిద్ధ బీజాశయ వృంతం, అదే సిద్ధ బీజాశయం, దీంట్లో సిద్ధ బీజాలు ఏర్పడతాయి. సో ఫలితంగా ఏంటి, అది క్రమక్రమంగా నల్లగా మారుతూ ఉంటుంది. మనం కూడా చూస్తూ ఉంటాం మన ఇళ్ళలో కొబ్బరి కావచ్చు, లేకుంటే కూరగాయలు కావచ్చు, అండ్ నెక్స్ట్ బ్రెడ్ కావచ్చు, మొట్టమొదటి కొంచెమే ఉంటుంది, తెల్లగా ఉంటుంది, బూడిద రంగులో ఉంటుంది. తర్వాత క్రమక్రమంగా ఏమవుతుంది, కంప్లీట్గా బ్లాక్ అవుతుందండి. బ్లాక్ అయినప్పుడు మాత్రం దాన్ని దూరం నుంచే ముట్టుకోవాలి. ఎందుకంటే ఇలా అన్నప్పుడు ఆ సిద్ధ బీజాలు మొత్తం కూడా గాలికి స్ప్రెడ్ అయ్యి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, సో ముక్కులోకి వెళ్ళిపోతాయండి. కాబట్టి అలాంటిది నల్లగా ఉన్నట్లయితే దాని జోలికి పోకండి అసలు. సో దూరంగా కట్టెతోట దేనితో తీసేస్తే బెటర్. ఓకేనా. ఇక్కడ రోజులు కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రోజుల్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడడానికి అయితే ఛాన్స్ ఉంది. రైట్. నెక్స్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అండి, స్కాట్లాండ్కి చెందినటువంటి సైంటిస్ట్. పెన్సిలియం అనేటువంటి శిలీంధ్రం నుండి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ తయారు చేశాడు. ఓకేనా, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ తయారు చేశాడు. దేని నుండి, పెన్సిలియం అనేటువంటి శిలీంధ్రం నుండి. ఇది అనేక బ్యాక్టీరియల్ వ్యాధులు నయం చేస్తుంది. శిలీంధ్రం నుండి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, కానీ యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్గా అనేక రకాల బ్యాక్టీరియల్ వ్యాధులు నయం చేస్తుందండి. మా చిన్నప్పుడు ఈ పెన్సిలిన్ అంటే సర్వరోగ నివారణ అనేది దీన్ని. ఎందుకంటే ఏ రోగం వచ్చినా పెన్సిలిన్ వేశారు, ఏ రోగం వచ్చినా అంటే అన్ని రకాల బ్యాక్టీరియా పైన పెన్సిలిన్ అనేది తీవ్రంగా పనిచేస్తుంది, అన్ని బ్యాక్టీరియాలను చంపేస్తుంది, నయం చేయదు. దీన్ని 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు, సార్ ఒక దగ్గర మొదటి ప్రపంచ యుద్ధం అని ఇచ్చారు కదా. సో యాక్చువల్ కనిపెట్టింది ఎప్పుడండి, 1929. సో అయితే నోబెల్ బహుమతి వచ్చింది ఎప్పుడు, 1945. ఎవరితో పాటు వచ్చింది అని చూసినట్టయితే హోవర్డ్ ఫ్లోరీ, అదేవిధంగా ఎర్నెస్ట్ చైన్ అనేటువంటి ఇద్దరి శాస్త్రవేత్తలతో పాటుగా, అంటే మొత్తం వచ్చింది ముగ్గురికి పెన్సిలిన్ కనిపెట్టినాను. సో హోవర్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ చైన్ అండి. సో వీళ్ళతో పాటుగా ఇక్కడ మనకి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కూడా, వీళ్ళు ముగ్గురు కలిపేసి 1945లో నోబెల్ ఇచ్చారు. అంటే దాదాపుగా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించారు. కనిపెట్టింది మాత్రం దాదాపుగా 1929, అంటే దాదాపుగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కనిపెట్టారు. ఓకేనా. డెవలప్ చేసిందేమో మొదటి ప్రపంచ యుద్ధ సమయం, ఎక్కువగా ఉపయోగించింది సైనికులను కాపాడడానికి ఎప్పుడంటే 2వ ప్రపంచ యుద్ధ సమయం, గమనించండి. సో ఇక్కడ తప్పిచ్చారంటున్నారు, తప్పేం లేదు, కరెక్ట్గానే ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ప్రాపర్గా చదవండి, సెంటెన్స్ కంప్లీట్గా చదివి ఏమైనా కీవర్డ్స్ ఉన్నాయి, ఏమైనా కొంచెం వేరియేషన్ ఉందా, ఆ వేరియేషన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నించండి. ఇలాంటి క్వశ్చన్ల ద్వారానే మనకు జాబ్ ఎగిరిపోతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి విత్తనాల ప్రయాణం. సో మరి విత్తనాలు ఎందుకు ప్రయాణించాలంటే విత్తనాలు ఒక చెట్టు పైన ఏర్పడ్డాయి, అన్నీ ఒక్క దగ్గరే పడ్డాయి. సో పడితే ఏమవుతుందండి, వాటికి మధ్యనే పోటీ జరుగుతుంది. సూర్యకాంతి కావచ్చు, నీరు కోసం కావచ్చు, గాలి కోసం కావచ్చు, ఆహారం కోసం కావచ్చు, అన్ని రకాలుగా పోటీ పడి కొన్ని నశించిపోతాయి. కొన్ని నశించిపోయినప్పుడు ఇలా కాలక్రమంలో తల్లి చెట్టు కింద పడిన కాంతి కూడా పడింది. సో అప్పుడు ఏమవుతుందండి, అల్టిమేట్గా ఆ విత్తనాలు మొత్తం కూడా మొక్కలుగా ఏదో ఒక ముందుకి చనిపోతాయి. సో కాబట్టి ఆ మొక్క, ఇంకా తల్లి మొక్క క్రమంగా పెద్దగా అవుతుంది, అది కూడా ఏజ్ అయిపోతుంది, చనిపోతుంది. ఏమవుతుంది, ఇక్కడ విత్తనాలు ఒక చోట నుండి మరొక చోటకి ప్రయాణించకుంటే ఆ మొక్క జాతి అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. అది కీ కాన్సెప్ట్ అండి. కాబట్టి తప్పకుండా విత్తనాలు అనేవి వేరే చోటుకు ప్రయాణించబడాలి, గుర్తుపెట్టుకోండి. విత్తనాలను ఒకే స్థలంలో పడి మొలకెత్తినట్లయితే స్థలము, సూర్యరశ్మి, నీరు, గుర్తుపెట్టుకోండి. వేటి కోసం పోటీ పడతాయి అని అడుగుతాడు, వేటి కోసం పోటీ పడతాయి అంటాడు. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, స్థలము, సూర్యరశ్మి, నీరు అన్నింటికి లభించదు. కాబట్టి ఏంటంటే ఖనిజ లవణాలు కూడా లభించవండి. మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇచ్చాడు, ఖనిజ లవణాలు కూడా లభించవు. కాబట్టి ఏంటంటే డెఫినెట్గా విత్తనాలని ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి వ్యాప్తి చెందాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మరి విత్తనాలు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయని చూసినట్లయితే విత్తనాలు అనేవి సాధారణంగా మొక్క నుండి మొక్కకు వేరుగా ఉంటాయి, విత్తనాల నుండి విత్తనాలు కూడా వేరుగా ఉంటుంటాయి. ఇక్కడ చూసినట్లయితే విత్తనాల వ్యాప్తిలో మొక్క నుంచి మొక్కకు, విత్తనం నుండి విత్తనానికి వ్యాప్తి చెందేటువంటి విధానం ఏదైతే ఉందో వేరుగా ఉంటుంది.
సో ఒక మొక్కలో ఓ రకంగా వ్యాపించవచ్చు, ఇంకో మొక్కలో ఇంకో రకంగా వ్యాపించవచ్చు, ఒక రకమైన విత్తనాలు ఓ రకంగా వ్యాపించవచ్చు, ఇంకొక రకమైనటువంటి విత్తనాలు ఇంకో రకంగా కూడా వ్యాపించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ విత్తనాలు వ్యాప్తి చెందే విధానం అనేది మొక్క నుండి మొక్కకు, విత్తనాల నుండి విత్తనాలకు తేడా ఉంటుందనేసి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ వెంట్రుకలు ఉన్న విత్తనాలు సాధారణంగా ఏంటంటే తేలిగ్గా సమతలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో కొన్ని విత్తనాలను చూసినట్టు జిల్లేడు విత్తనాలు మనకు తెలిసిందే. జిల్లేడు విత్తనాల యొక్క గింజ చూసినట్టు ఇలా ఫ్లాట్గా ఉంటుంది. సో దీనికి ఏంటి మనకి వెంట్రుకల వంటి నిర్మాణాలు కనపడుతుంటాయి, గాల్లో ఎగిరిపోతుంటాయి, మనకు సాధారణంగా కనపడుతుంటాయి అక్కడక్కడ. ఓకేనా, వెంట్రుకల వంటి నిర్మాణాలు ఏ విత్తనంలో లేదంటే సాధారణంగా తేలికగా ఉంటాయి, సమతలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ ఎంతో చూస్తే తప్ప మీకు కనిపించదు. సో ఎగ్జామ్లో ఇలాంటి పాయింట్ అడిగాడు అనుకోండి, మీరు పైన చదువుకుంటే ఎగిరిపోతుంది, క్వశ్చన్ ఎగిరిపోతుంది. ఓకేనా, అండ్ బెండ విత్తనాలు కూడా తేలిగ్గా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ఇది టేబుల్లో కనపడుతుంది, మనకి టేబుల్లో ఉందండి, బయట లేదు ఈ పాయింట్. బయట టేబుల్ వదిలిపెట్టారు, మీరు చదివే క్రమంలో పైన టేబుల్ ఏదో ఇచ్చాడు, ఎగ్జాంపుల్ టేబుల్, అక్కడ వదిలిపెట్టారు అనుకోండి మీరు, ఈ పాయింట్ కూడా ఎగిరిపోతుంది. బెండ విత్తనాలు కూడా తేలిగ్గా ఉంటాయి సాధారణంగా. ఓకేనా, సో బెండ విత్తనాలు గుండ్రంగా ఉంటాయని తెలుసు, కానీ అవి బరువుగా ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి, డౌట్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ బెండ విత్తనాలు కూడా క్రింది వాటిలో తేలిగ్గా ఉండేటువంటి విత్తనాలు ఏ అంటాడు. ఓకేనా, సో సాధారణంగా జిల్లేడు కావచ్చు, బెండ విత్తనాలు కావచ్చు, అండ్ గాలి ద్వారా ప్రయాణించేటువంటి ఏ విత్తనమైనా తేలికగానే ఉంటుంది. దానిలో భాగంగా బెండ విత్తనాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ కాయలకు గింజలకు ఉండేటువంటి రకరకాల లక్షణాలు వచ్చేసి విత్తనాల వ్యాప్తిలో సహాయపడుతుంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, గింజలకు మాత్రమే ఉండేటువంటి లక్షణాలు కాదనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. గింజలకు మాత్రం ఉండేటువంటి లక్షణాలే విత్తనాల వ్యాప్తిలో సహాయపడతాయనేటువంటి కాన్సెప్ట్ తప్పు. అవి కూడా రోల్ ప్లే చేస్తాయి, కానీ అవే రోల్ ప్లే చేస్తాయనే తప్పు. ఇక్కడ కాయలకు ఉండేటువంటి లక్షణాలు కూడా, ఎందుకు కాయలకు ఉండేటువంటి లక్షణాలు అన్నాడు ఇక్కడ? గురివింద చెట్టు కావచ్చు, బెండ చెట్టు కావచ్చు, ఆ బెండకాయ చూసాం, అక్కడ కాయకు ఒక లక్షణం ఉంటుంది. ఏంటి? అక్కడ ఏదైనా చేతితో ముట్టుకున్నాం అనుకోండి, అంటే బాగా ముదిరిపోయింది బెండకాయ, చేతితో ముట్టుకున్నాం అనుకోండి, ఆ కాయకు ఉండే లక్షణం ఏంటంటే పగలడం. సో ఇలా కాయను ముట్టుకొని పగిలిపోతూ ఉంటుంది. లేదంటే కనకాంబరం కాయలనాయండి, కనకాంబరం ఫ్లాస్ ఉంటాయి కదా, ఆ యొక్క కాయలనాయి వాటర్ పడగానే టప్ అని పేలుతుంది, అంటే అది కాయకు ఉండేటువంటి లక్షణం కూడా. ఓకేనా, ఇక్కడ గమనించాలి, కాయలకు ఉండేటువంటి లక్షణాలు, గింజలకు ఉండేటువంటి లక్షణాలు రెండూ కూడా విత్తనాల వ్యాప్తిలో సహాయపడతాయి. గింజలకు ఉండే లక్షణాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గింజ ఉన్నది, గింజ కొక్కాలు ఉన్నాయి, కొండ్లు లేదంటే కొక్కాలు ఉన్నాయి, తేలుకొండికాయ ఉంటుంది, మనం చూసాం, చిన్నప్పుడు చూసింటాం. ఈ తేలుకొండికాయ ఏమవుతుంది? జంతువుల శరీరాన్ని కనిపెట్టుకుని వెళ్ళి, అంటే ఇక్కడ గింజలకు ఉండే లక్షణాలు అదేవిధంగా కాయలకు ఉండే లక్షణాలు రెండూ కూడా గమనించాలి, తప్పు చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. రెండూ కూడా విత్తనాల వ్యాప్తిలో సహాయపడుతూ ఉంటాయి. రైట్, ఇక్కడ గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి విత్తనాలకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాండి. అంటే అన్నీ ఒక దగ్గర ఇవ్వలేదు, కానీ మనం ఒక దగ్గర రాసుకున్నాము, కంపల్సరీ చూసుకోండి. జిల్లేడు, ఆర్కిడ్, గడ్డి చేమంతి, పత్తి గింజలు, డాండిలియన్. సో డాండిలియన్ అనేది మీరు మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం ఏడ చదివినా దొరకదు, కానీ పిక్చర్స్ కూడా అబ్జర్వ్ చేయండి అని చెప్పాను నేను. టెక్స్ట్ బుక్ చదివే క్రమంలో పిక్చర్స్ కూడా అబ్జర్వ్ చేయండి. అక్కడ 3 పిక్చర్లు కనపడితే మధ్యలో ఉండేటువంటిది డాండిలియన్. ఓకేనా, డాండిలియన్ కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇంపార్టెంట్, ఇక్కడ నుండి క్వశ్చన్ అడిగితే ఎగిరిపోతుంది, ఎందుకంటే టెక్స్ట్లో లేదు కాబట్టి. జిల్లేడు, ఆర్కిడ్, గడ్డి చేమంతి, పత్తి గింజలు, డాండిలియన్. ఓకేనా, రైట్, ఇక్కడ జిల్లేడు గింజలను చూసినట్టయితే బంతి లాంటి పారాచూట్ ఆకారంలో వెంట్రుకలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ బంతిలాగా ఉంటాయి, అదేవిధంగా పారాచూట్ ఆకారంలో ఉంటాయి, వెంట్రుకలు కూడా ఉంటాయి. ఈ వెంట్రుకలు ఏ రంగులో ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి, తెల్ల రంగులో ఉంటాయి. సో సాధారణంగా గాలిలో సులభంగా తేలటానికి ఈ యొక్క నిర్మాణాలు ఉపయోగపడుతుంటాయి. ఏంటంటే పారాచూట్ ఆకారంలో ఉండేటువంటి వెంట్రుకలు ఉంటాయి. ఈ వెంట్రుకలు అంటే గాలిలో సులభంగా తేలటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. రైట్, సాధారణంగా గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి విత్తనాలు తేలిగ్గా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి. ఇంతకుముందు చూసినట్టుగా సమతలంగా కూడా రాసుకోండి, ఇక్కడ సమతలంగా కూడా ఉంటాయి. సమతలంగా ఉండడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది. వీటికి సాధారణంగా గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఏవైతే వీటికి రెక్కలు, వెంట్రుకలు, ఈకలు లాంటి నిర్మాణాలు ఉంటాయి. గమనించాలి, వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, అంటే పైన చదివిన పాయింట్ కావచ్చు, గతంలో బుక్ చదివిన ప్రకారం చూసినట్లయితే గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకు ఇలాంటి నిర్మాణాలు ఉంటాయంట. కేవలం వెంట్రుకలు మాత్రమే మన మైండ్లో ఉంటాయి. ఎందుకంటే జిల్లేడు విత్తనాలు ఇలా తిరుగుతూ ఉంటాయి, మన కళ్ళ ముందు గాల్లో తిరుగుతుంటాయి కదా, అలా వెంట్రుకల వంటి నిర్మాణాలు మాత్రమే ఉంటాయి అనుకుంటా. కానీ ఇక్కడ తప్పు చేస్తాం మనం. ఏంటి అని చూసినట్టయితే వాటికి ఈకల వంటి నిర్మాణాలు ఉంటాయి, అదేవిధంగా రెక్కల వంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. గమనించాలి, ఇవి రెండు ఇంపార్టెంట్. ఇక్కడ తప్పు చేసే ఛాన్స్ ఉంది, అండ్ క్వశ్చన్ అడడానికి కూడా ప్రాబిలిటీ ఉంటుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకు ఇలాంటి నిర్మాణాలు ఉంటాయి, ఈకల వంటి నిర్మాణాలు, అదేవిధంగా రెక్కల వంటి నిర్మాణాలు, వెంట్రుకల వంటి నిర్మాణాలు, పైవన్నీ అంటాడు. సో అప్పుడు పైవన్నీ ఆన్సర్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే కేవలం వెంట్రుకల వంటి నిర్మాణాలు మాత్రమే ఫోకస్ చేస్తాం,
కానీ ఇది కూడా ఫోకస్ చేయండి, తప్పు చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ గాలిలో తేలుతూ ప్రయాణించేటువంటి గింజలు చాలా దూరం ప్రయాణించేస్తాయి. గుర్తుపెట్టుకోండి, గాలిలో తేలుతూ ప్రయాణం చేసేటువంటి గింజలు చాలా దూరం ప్రయాణం చేస్తాయి. ఎందుకు ఆ పాయింట్, అది పాయింటా సార్ అని డౌట్ రావచ్చు మీకు. ఓకేనా? సో ఇక్కడ గాలిలో తేలేటువంటి గింజలు రెండు రకాలుగా ఉంటాయి. సో లైట్గా ఉండి ఇలా ఇలా గాల్లో తేలిపోతుంటాయి. కొన్నేమో గాల్లోకి రిలీజ్ కాగానే గిర్రన తిరిగి ఇట్లా పడిపోతుంటాయి, గిర్రమని ఇట్లా తిరుగుతుంటాయి, తిరిగి పడిపోతాయి. రెండు కూడా గాలి ద్వారానే ప్రయాణిస్తాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే గాలిలో తేలుతూ ప్రయాణం చేసేటువంటి గింజలు చాలా దూరం ప్రయాణిస్తాయి. గాలిలో గిరగిరా తిరుగుతూ ఉండే గింజలు మాత్రం తక్కువ దూరం ప్రయాణిస్తాయి. గమనించాలి, ఈ రెండు కూడా గాలిలోనే. కానీ విత్తనం అనేది గిరగిరా తిరుగుతూ ప్రయాణిస్తున్నట్లయితే తక్కువ దూరం ప్రయాణిస్తుంది. స్టేట్మెంట్స్లో ఇస్తారండి, సింపుల్. అక్కడ స్టేట్మెంట్స్లో ఇస్తే మనకు పిచ్చెక్కిపోతుంది. సో ఏది కరెక్ట్ ఏది తప్పనేది ఏమీ కూడా అర్థం కాదు మనకి. సో అసలు ఇది పాయింట్ ఉందా అని డౌట్ వస్తుంది. అక్కడ పెట్టొస్తాం, తప్పు చేసిన తర్వాత టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఏమన్నా ఉంటుందో మూలకు ఉంటుంది ఈ పాయింట్. అలాంటి వాటిని మనం ఏంటంటే కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయటికి తీసి చదువుకోవాలి. బయటికి తీసి చదువుకుంటేనే ఆ పాయింట్ని మనం ఫోకస్ చేయగలుగుతూ ఉంటాడు. గాలిలో తేలుతూ ప్రయాణించేటువంటి గింజలు చాలా దూరం, గాలిలో గిరగిరా తిరుగుతూ ఉండేటువంటి గింజలు మాత్రం తక్కువ దూరం ప్రయాణిస్తాయి. సో సింపుల్గా దీన్ని ఇటిస్తాడండి. సింపుల్గా రెండు తప్పే స్టేట్మెంట్స్ అయిపోతాయి. ఓకేనా? రైట్, ఇక్కడ ఆర్కిడ్ విత్తనాలు చూసినట్లయితే గాలితో నిండిన సంచుల వంటి నిర్మాణాలు ఉంటాయి. సో కాబట్టి ఆర్కిడ్ విత్తనాలకు ఈ నిర్మాణాల ద్వారా వ్యాప్తి చెందుతుంటాయి. కంపల్సరీ గుర్తుపెట్టుకొని, గాలితో నిండిన సంచుల వంటి నిర్మాణాలు కలిగినటువంటి విత్తనాలు ఆర్కిడ్ విత్తనాలు. నెక్స్ట్ గడ్డి చేమంతి విత్తనాలకు వచ్చేసి రెక్కల్లాంటి అమరికలు ఉంటాయి. డైరెక్ట్గా రెక్కల్లాంటి అమరికలు కలిగినటువంటి విత్తనాలు ఏవి అంటాడు, గడ్డి చేమంతి విత్తనాలు. నెక్స్ట్ పత్తి గింజలకు వచ్చేసి వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఉంటాయి. గమనించండి. ఓకేనా? పత్తి గింజలకు వచ్చేసి వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఉంటాయి. అండ్ అదేవిధంగా నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తేలిగ్గా ఉంటాయి. సాధారణంగా నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తేలిగ్గా ఉంటాయి. ఈవెన్ గాలి ద్వారా కూడా. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే క్రింది వాటిలో వేటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి విత్తనాలు తేలిగ్గా ఉంటాయంట. సో అప్పుడు ఏం పెడతాం మనము, మన దగ్గర ఉండేటువంటి ప్రీ కాన్సెప్ట్ కోర్ కాన్సెప్ట్ ఏంటి, గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తేలిగ్గా ఉంటాయి కదా. కానీ టెక్స్ట్ బుక్లో ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశాడు, దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఇది ఎవరైనా ఆలోచిస్తాను, నువ్వు ఆలోచిస్తావు, నేను ఆలోచిస్తాను, ఇంకెవరైనా చదవని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. గాలి ద్వారా ప్రయాణించే విత్తనాలు మాత్రమే తేలిగ్గా ఉంటాయని తప్పు. గాలి ద్వారా ప్రయాణించే విత్తనాలు తేలిగ్గా ఉంటాయని కరెక్ట్. ఈవెన్ నీటిలో ప్రయాణించేటువంటి కొన్ని విత్తనాలు కూడా, అన్ని కాదు, కొన్ని విత్తనాలు కూడా ఏంటంటే తేలిగ్గా ఉంటాయి. తేలిగ్గా ఉంటేనే నీటి ప్రవాహం ద్వారా కొట్టుకొని పోతూ ఉంటాయి. గమనించాలి. సో కాబట్టి క్రింది వాటిలో వేటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తేలిగ్గా ఉంటాయంటే గాలి, నీరు, గాలి మరియు నీరు కూడా ఆన్సర్. రైట్, విత్తనం బాహ్య కవచంలో గాలితో నిండినటువంటి ఖాళీ స్థలాలు ఉంటాయి. నీటి ద్వారా ప్రయాణించే విత్తనాల యొక్క ఇది విత్తనం అనుకున్నట్లయితే ఇది విత్తనము, దీని చుట్టూ కూడా ఏముంటుందండి, మనకు తెలిసిందే బాహ్య కవచం ఉంటుంది. ఈ బాహ్య కవచంలో ఏముంటాయి అని చూసినట్లయితే గాలితో నిండినటువంటి నిర్మాణాలు ఉంటాయి. సో ఇలా ఉంటాయి. గాలితో నిండిన నిర్మాణం ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఈ విత్తనం అనేది నీటిపైన తేలడానికి ఛాన్స్ ఉంది. విత్తనం యొక్క బాహ్య కవచంలో గాలితో నిండిన ఖాళీ స్థలాలు ఉంటాయి. కొన్ని విత్తనాల్లో పీచుతో కప్పబడి ఉంటాయి. మనకు తెలిసిందే ఏం విత్తనాలండి, కొబ్బరి విత్తనాలు, కొబ్బరికాయలండి కదా. సో ఇక్కడ కొన్ని విత్తనాలు పీచుతో కప్పబడి ఉంటాయి. పీచు మధ్యలో గాలి ఉంటుంది కాబట్టి కాయ మొత్తం కానీ గింజలు కానీ ఇలా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ గమనించాలి, కొన్ని విత్తనాలు పీచుతో కప్పబడి ఉంటాయి, పీచు మధ్యలో గాలి ఉంటుంది. ఓకేనా? పీచు మధ్యలో గాలి ఉంటుంది, మనకు తెలిసినటువంటి అంశం. కానీ ఈ పీచు ఎక్కడ ఉంటుందంటే కాయ మొత్తం కానీ ఉండొచ్చు, లేకుంటే గింజల్లో కానీ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో మరి పీచు ఎక్కడ ఉంటుందని డౌట్ వస్తుండొచ్చు. కాబట్టి రెండిట్లో ఉండడానికి ప్రాబిలిటీ ఉందని చెప్తున్నాడు. పాయింట్ గమనించండి. ఇక్కడ మనము కన్ఫ్యూజ్ అయితే తప్పు చేసేందుకైతే ఛాన్స్ ఉంది. రైట్, సముద్ర తీరం వెంబడి కొబ్బరి చెట్లు పెరగడానికి కారణం ఏంటంటే కొబ్బరికాయలు నీటి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి అన్నమాట. కొబ్బరి విత్తనాలు సాధారణంగా నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి సముద్రంలో పడింది అనుకోండి, ఏమవుతుంది, అలల ద్వారా మళ్ళీ తిరిగి ఒడ్డుకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్గా ఇంకొక కొబ్బరి చెట్టు. సో ఇట్లా పడ్డప్పుడు ఎవరో ఆడుకుంటూ నెట్టేశారు. మళ్ళీ సముద్రం యొక్క ఒడ్డుకు చేరినప్పుడు మళ్ళీ అక్కడ అంటే ఇక్కడ సముద్ర తీరం వెంబడి కొబ్బరి చెట్లు పెరగడానికి గల కారణం ఏంటంటే కొబ్బరికాయలు నీటి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అండ్ తామర విత్తనాలు బరువుగా ఉండి నీటి అడుగుకు చేరి ప్రవాహం ద్వారా కొట్టుకొని పోతాయి. క్రింది వాటిలో ఏ విత్తనాలు బరువుగా ఉంటాయి? ఈ మొక్క యొక్క విత్తనాలు బరువుగా ఉంటాయి. తామర విత్తనాలు బరువుగా ఉంటాయి, నీటి యొక్క అడుగు భాగాన్ని చేరతాయి. సో దాదాపుగా తామర విత్తనాలు మనకు తెలిసిందే 300 నుంచి 400 సంవత్సరాల వరకు సజీవంగా ఉంటాయి. ఎందుకంటే తామర విత్తనాల యొక్క పై లేయర్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇలా నీటితో పాటు అడుగు భాగంలో కొట్టుకొని పోవడం ద్వారా ఏంటంటే ఆ విత్తన కవచాలు కూడా పలుచగా అయిపోయి మొలకెత్తడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? తామర విత్తనాలు బరువుగా ఉండి నీటి అడుగుకు చేరి ప్రవాహం ద్వారా కొట్టుకొని పోతూ ఉంటాయి. రైట్, నీటి అడుగు ద్వారా నీటి
ప్రవాహం యొక్క అడుగు ద్వారా విత్తన వ్యాప్తి జరుపుకునేటువంటి విత్తనాలు ఏవి అంటారు? తామర విత్తనాలు. గమనించండి. కండగల పండ్లను జంతువులు తిని విత్తనాలు విసర్జిస్తూ ఉంటాయి. మనకు తెలిసిందే కండగల పండ్లను జంతువులు తిని విత్తనాలు విసర్జిస్తూ ఉంటాయి. సో ఆ విత్తనాలు సాధారణంగా పడి మొలకెత్తుతూ ఉంటాయి. జంతువుల శరీరానికి అంటుకోవడానికి విత్తనాలకు ఏంటంటే కొక్యాలు, అదేవిధంగా ముండ్లు అండ్ వెంట్రుకలు కూడా ఇక్కడ తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? జంతువుల శరీరానికి అంటుకోవడానికి విత్తనానికి ఉండేటువంటి ప్రత్యేక నిర్మాణాలు ఏంటి అంటాడు. మనం ఎంతసేపు ఏం ఆలోచిస్తామంటే కొక్యాలు ముండ్ల వరకే ఆలోచిస్తాం. గమనించండి, కొక్యాలు ముండ్లే ఆలోచిస్తున్నాయి. కానీ ఇక్కడ వెంట్రుకలు కూడా జంతువుల శరీరానికి అతుక్కోవడానికి తోడ్పడే నిర్మాణాలే. గమనంలో ఉంచుకోండి. ఇక్కడ నుండి క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది. మనము ఇలాంటి నిర్మాణాలు ఉంటాయి, గమనించాలి. రైట్. మరొక అంశం ఏంటి అని చూసినట్లయితే వెంట్రుకల లాంటి నిర్మాణాలు గల గింజలు ఓకే గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి, జంతువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. సో ఉదాహరణకు గడ్డి జాతి గింజలు అదేవిధంగా జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంటాయి. ఓకే, ఇది బాగా గమనించాలి. ఈ పాయింట్ మీకు టెక్స్ట్ బుక్లో ఉండదండి. సో ఇక్కడ నేను నోట్ అని పెట్టి రాశాను కదా, డెఫినెట్గా ఇది చదువుకోవాల్సిందే. నోట్ అక్కడ పెట్టానంటే మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది అని అర్థం అనమాట. వెంట్రుకల లాంటి నిర్మాణాలు గల గింజలు కేవలం గాలి ద్వారానే అనుకుంటాము, కానీ జంతువుల ద్వారా కూడా వ్యాప్తి చెందేటువంటి కొన్ని గింజలు వెంట్రుకల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. తప్పు చేసేందుకైతే ఛాన్స్ ఉంది ఇక్కడ. అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. తప్పండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే ఒక భావనతో మనం ఉంటాం. గాల్లో తేలేటువంటి గింజలు ఏవైతున్నాయో వెంట్రుకల వంటి నిర్మాణం. ఈవెన్ జంతువుల యొక్క శరీరానికి అంటుకోవడానికి కూడా గింజలకు వెంట్రుకల వంటి నిర్మాణాలు సహాయపడతాయి. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. రైట్. కొన్ని రకాల విత్తనాలు జిగురుగా ఉండి పక్షుల ముక్కుకు అంటుకొని ప్రయాణిస్తుంటాయి. సో ఏంటంటే ఎప్పుడైతే డ్రై అవుతూ ఉంటాయి ఆ ముక్కు నుండి జారిపడి అక్కడ మొలకెత్తు ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే వేప గింజలండి. వేప గింజలు తినేటువంటి పక్షులు ఏంటి? వేప గింజలు తినడం, వేప కాయని తింటాయి. సో కాయని దాంట్లో గుజ్జులు మొత్తం కూడా మాయం చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, లోపల ఉండేటువంటి గింజ అనేది దాని యొక్క ఆహార నాళం ద్వారా ప్రయాణిస్తుంది. ఆహార నాళం ద్వారా ప్రయాణించేటప్పుడు రకరకాల ఎంజైమ్లు కావచ్చు, అక్కడ ఉండేటువంటి యాసిడ్ కావచ్చు, వీటి యొక్క ప్రభావానికి యాంత్రికంగా కావచ్చు, అదేవిధంగా రసాయనికంగా కావచ్చు, దానిపై ఉండేటువంటి గింజపై ఉండేటువంటి కవచం ఏదైతే మెత్తబడుతుంది. అలా మెత్తబడితేనే మొలకెత్తుతూ ఉంటుంది. అంటే ఇక్కడ వేప గింజలు మొలకెత్తాలంటే డెఫినెట్గా ఎలా వెళ్ళాలి? పక్షుల యొక్క నోటి ద్వారా వెళ్ళాల్సిందే. రైట్. గోరింక, బుల్బుల్ పిట్ట, కాకులు అండి. గుర్తుపెట్టుకోండి, వేప గింజలు తినేటువంటి పక్షులు ఏంటంటే గోరింక, బుల్బుల్ పిట్ట, కాకులు. గింజలు కాదండి, పండుని. మొదలైన పక్షులు ఆహారాల ద్వారా ప్రయాణించి విత్తన కణ కవచాలు మెత్తగా మారుతాయి. అప్పుడు మాత్రమే అది మొలకెత్తు ఉంటుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పక్షుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ వేప విత్తనాలు మొలకెత్తాలంటే తప్పకుండా పక్షుల జీర్ణనాళం ద్వారా ప్రయాణించాల్సింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో ఏ విత్తనాలు మొలకెత్తాలంటే తప్పకుండా పక్షుల యొక్క జీర్ణనాళం ద్వారా ప్రయాణించాలంటే వేప విత్తనాలు. గింజలను విత్తనాలను ఉడత చలికాలంలో భూమిలో దాచిపెడుతుంది. సో ఉడత గింజల్ని దాచిపెడుతున్న విషయం మనకు తెలుసు, అది కామన్. ఓకేనా? కానీ ఏ కాలంలో అన్నాడు అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం మనం. చలికాలంలో గుర్తుపెట్టుకోండి. అండ్ ఐరోపా నుండి దిగుమతి చేయబడినటువంటి మొక్కలు ఏంటి మనకు అని చూసినట్టయితే టమాటా, గోబీ పువ్వు, జామ, పియర్. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఐరోపా నుండి దిగుమతి చేయబడినటువంటి మొక్కలు ఏంటి అంటే టమాటా, గోబీ పువ్వు, జామ, పియర్. అండ్ చెరుకు గడ యాక్చువల్గా మన దేశానికి చెందింది, కానీ ప్రపంచం మొత్తం కూడా వ్యాపించి ఉన్నది. ఇప్పుడు క్యూబాలో చూసినట్లయితే దాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అంటూ ఉంటాం కదా. సో పంచదార కప్పు సంథింగ్ ఏదో అంటాం క్యూబాని. ఎందుకు? అక్కడ చెరుకు ఎక్కువగా పండిస్తారు, మంచి క్వాలిటీ షుగర్. యాక్చువల్గా చెరుకు గడ అనేది మన దేశానికి చెందింది. సో క్రమక్రమంగా ప్రపంచానికి మొత్తం వ్యాపించింది. ఐరోపా నుండి దిగుమతి చేసుకున్న మొక్కలు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన దేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడినటువంటి మొక్క ఏంటంటే చెరుకు గడ. ఇంపార్టెంట్. అండ్ కొన్ని విత్తనాలు వచ్చేసి గుళికలు పేలడం ద్వారా విత్తనాలు వెదజల్లబడుతూ ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే బెండ, ఆవ, బఠానీ, కనకాంబరం కూడా అండి. సో ఇట్లా గుళికల వంటి నిర్మాణం అంటే కాయ అనేది పేలుతుంది. ఇలా పేలడం ద్వారా టాప్ అని పేలుతుంది. పేలు ఏంటంటే ఆ విత్తనాలు అనేవి వెదజల్లబడుతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ కూడా చెప్తున్నాను నేను. సో గుళిక పేలడం ద్వారా విత్తనాలను వెదజల్లేటువంటి మొక్కలు బెండ, ఆవ, బఠానీ. వెరీ ఇంపార్టెంట్. ఎండిన కాయలకు నీళ్లు తగలగానే పగిలిపోతుంటాయి. ఉదాహరణకు కనకాంబరం అండి. ఓకేనా? ఉదాహరణ కనకాంబరం ఎండిన కాయలకు నీళ్లు తగలగానే పగిలిపోతూ ఉంటాయి. మనం సాధారణంగా మన ఇల్లు చూస్తుంటాం. కనకాంబరం ఆ ఫ్లవర్స్ నుండి చిన్న కాయలు ఏర్పడుతుంటాయి, చిన్న ఎన్ని కూడా. సో నీళ్ళు ఇలా చల్లామనుకుంటే ఫట్ అని పేలుతుంది, టిక్ టిక్ అంటుంటుంది అది. సో విత్తనాలని వెదజల్లబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే తెలంగాణ డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కోర్స్ అనేది స్టార్ట్ అయింది, తీసుకోండి. ఎందుకంటే ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుందండి. వేరే క్లాసెస్తో కంపారిజన్ మన క్లాసెస్ డిఫరెంట్గా ఉంటాయి.
కాంప్రహెన్సివ్ అండ్ కాంపిటేటివ్ అప్రోచ్ మళ్ళీ కూడా చెప్తాను. సో అలాగే ఉంటాయి క్లాసెస్. 100% కోర్సు తీసుకున్న వాళ్ళైతే తీసుకోని వాళ్ళకంటే డెఫినెట్గా ముందుంటారు, అంతవైతే గ్యారంటీ చెప్తాను నేను. కోర్సు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కాంపిటీషన్ ఏదైతే ఉందో ఆ రేస్లో కోర్సు తీసుకున్న వాళ్ళు తీసుకోని వాళ్ళకంటే ఖచ్చితంగా ముందుంటారు. ఆల్రెడీ మిస్ అయిన వాళ్ళు, కోర్సు తీసుకొని వాళ్ళు నాకు ఫోన్ చేసి చాలామంది చెప్పారు, సార్ నేను కోర్సు తీసుకొని ఉంటే బాగుండేది, నాకు జాబ్ వచ్చేదేమో అనేసి చాలామంది అన్నారు. దయచేసి ఆ తప్పు చేయకండి, కోర్సు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు 100% వర్త్ఫుల్ కాంటెంట్ అందుతుంది, కాంప్రహెన్సివ్ అండ్ కాంపిటేటివ్ అప్రోచ్లో అందుతుంది. రైట్, ఇక్కడ విత్తనాలు గుళిక పేలడం ద్వారా విత్తనాలు వెదజల్లబడి బెండ ఆవబట్టానండి. ఎండిన కాయలకు నీళ్లు తగలగానే పగిలిపోతుంటాయి. ఎండిన కాయలకు నీళ్లు తగిలితే పగిలిపోయే మొక్క ఏంటి అంటే కనకాంబరం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎండిన బఠానీ కావచ్చు, నువ్వులు. ఇక్కడ నువ్వులు కూడా రాసుకోవచ్చు అండి, ఇక్కడ నువ్వులు కూడా రాసుకోండి, నువ్వులు కూడా రాసుకోండి. ఎండిన బఠానీ, నువ్వులు, బెండకాయలు తెరిచే ప్రయత్నం చేసినప్పుడు పగిలిపోయి విత్తనాలు వెదజల్లబడుతూ ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ అడగొచ్చండి, ఏంటి క్రింది వాటిలో ఏ కాయలను తెరిచే ప్రయత్నం చేసినప్పుడు పగిలిపోయి విత్తనాలు వెదజల్లబడతాయి అంటాడు. సో ఏంటి, బఠానీ, నువ్వులు, బెండకాయ. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఆవాలు మొక్క తన యొక్క జీవితకాలంలో మొత్తం 10,000కు పైగా గింజలు ఉత్పత్తి చేస్తుంది. సో ఇట్లా పడ్డ గింజలు, అసలు మొక్కలు ఎందుకు ఎక్కువ విత్తనాలు ఉత్పత్తి చేస్తాయంటే అన్ని విత్తనాలు మొలకెత్తామండి, అన్ని విత్తనాలు మొలకెత్తావు, రకరకాల కారణాలు కావచ్చు. ఆ విత్తనాల్ని కొన్ని జంతువులు తినొచ్చు, లేకుంటే ఆ విత్తనాలకు అనుకూలమైన పరిస్థితులు దొరకకపోవచ్చు, అంటే నీరు లభించకపోవచ్చు, సూర్యకాంతి లభించకపోవచ్చు. సో కాబట్టి ఎక్కువ ఉత్పత్తి చేసే ఏవో కొన్నైనా కనీసం మొలకెత్తడానికి ఛాన్స్ ఉందనే ఉద్దేశంతో మొక్కలు ఎక్కువ విత్తనాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. రైట్, ఇక్కడ ఆవాల మొక్క తన యొక్క జీవితకాలంలో 10,000కు పైగా గింజలు ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ ఆ 10,000 గింజలు ఏది మిస్ కాకుండా అన్నీ మొలకెత్తినట్లయితే కేవలం 6 సంవత్సరాలను భూగోళం అంతా కూడా ఆవాల మొక్కలతో నిండిపోతుంది, ఇంకా వేరే ఏ ఇతర మొక్కలు ఉండదని. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆవాల మొక్క జీవితకాలంలో ఎన్ని ఉత్పత్తి చేస్తుంది గింజలు, ఎన్ని సంవత్సరాలలోపు భూగోళం నిండిపోతుంది, అన్ని మొలకెత్తే 6 సంవత్సరాలు. ఈ రెండు ఇంపార్టెంట్, ఇక్కడ గమనించండి. రైట్, మొక్కలు అధిక సంఖ్యలో విత్తనాలు ఉత్పత్తి చేయడానికి గల కారణాలు ఏంటి? సో ఇవి స్టేట్మెంట్స్లో అడుగుతుండని. కొన్ని విత్తనాలు అసలే మొలకెత్తకపోవచ్చు, అంటే అవి క్వాలిటీ లేకపోవచ్చు సీడ్స్, అండ్ కొన్ని విత్తనాలు ఉత్పత్తి చేయకముందే చనిపోతాయండి. సో కొన్ని మొక్కలు ఏంటంటే అవి పెద్దగయ్యి పుష్పించేసి విత్తనాలు రాకముందుకే చచ్చిపోవచ్చు. సో మేకలో ఏవో తిన్నాయనుకోండి, అయిపోయినట్టు దాని పని కదా. లేదంటే సరిగ్గా వర్షం లేదు, నీరు అందలేదు దానికి, ఆ మొక్క మొలకెత్తు, అంటే విత్తనం అక్కడ పడ్డప్పుడు కొంచెం నీరు అంది ఉండొచ్చు, మొలకెత్తుతుంది, మొక్క వచ్చేస్తుంది. కానీ సో అక్కడ తర్వాత ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రాట్ సిచ్యువేషన్ ఉన్నాయి, అక్కడ నీరు లభించలేదు, ఏమవుతుంది, మొక్క అనేది చనిపోతూ ఉంటుంది. అంటే కొన్ని మొక్కలు విత్తనాలు ఉత్పత్తి చేయకముందుకే చనిపోతుంటాయి. అదేవిధంగా అననుకూల పరిస్థితుల్లో కొన్ని విత్తనాలు ఉండొచ్చు. ఓకేనా. సో అననుకూల పరిస్థితులు అంటే ఇంతకుముందు చెప్పాను, విత్తనాలు పడతాయి కానీ అక్కడ అనుకూలమైన పరిస్థితులు, కాంతి లేకపోవచ్చు, ఉష్ణోగ్రత సరైనది కాకపోవచ్చు, లేకుంటే సరైన తేమ లభించకపోవచ్చు. కాబట్టి ఏంటంటే అననుకూల పరిస్థితుల్లో సాధారణంగా విత్తనాలు మొలకెత్తాయి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి ఏంటంటే మొక్కలు అధిక సంఖ్యలో విత్తనాలు ఉత్పత్తి చేస్తాయి. ఒక 1000 ఉత్పత్తి చేసినాడు, కనీసం ఒక 10 బతికి కొత్త మొక్కలు ఉత్పత్తి చేస్తే తన యొక్క జాతిని కంటిన్యూ చేసిన ఉద్దేశంతో మనకు అధిక సంఖ్యలో విత్తనాలు ఉత్పత్తి చేసేందుకైతే ఛాన్స్ ఉంది. ఓకేనా. రైట్, సో ఇది వచ్చేసి 2 సెషన్స్ అండి. సో ఈ 2 సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెషన్స్ నుండి డెఫినెట్గా డిఎస్సి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో మళ్ళీ కూడా గుర్తుపెట్టుకోండి, కోర్స్ తీసుకున్న వాళ్ళు తీసుకునే వాళ్ళకంటే 100% రేస్లో ఉంటారు, లీడ్లో ఉంటారు, అంతవరకు గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ యూనిట్ ఏదో చదివి ఉంటారో, ఇలాగే చదివారా మీరు ఇంకో వేలో చదివారనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంటుంది, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తున్నారు, వీళ్ళందరూ కూడా లాస్ట్ టైం తెలంగాణలో డిఎస్సి ర్యాంకర్స్ అండి, వీళ్ళందరూ కూడా తెలంగాణ డిఎస్సి ర్యాంకర్స్. సో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రస్తుతం జాబ్ చేస్తున్నారు. అండ్ ఫర్దర్గా నేను మళ్ళీ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. సో జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మనకి ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కూడా అయిపోయింది. ఏపీ నుండి కూడా స్కూల్ అసిస్టెంట్, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ, ఏపీ నుండి కూడా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కొట్టేవారు, జాబ్ పట్టేవారు మన ఆస్పిరెంట్సే. గర్వంగా చెప్తున్నాను, నేను ఇంకా రిజల్ట్ రాకముందే చెప్తున్నాను, అనౌన్స్ చేస్తున్నాను. అంటే అంటే ఎంత క్వాలిటీ కాంటెంట్ అందుతుందనేది మీకు ఓపెన్ రిజల్ట్స్, ఇక్కడ రిజల్ట్స్ కనపడుతున్నాయి. తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ చాలామంది కొట్టారు. అదేవిధంగా రేపు రాబోయే రిజల్ట్స్లో కూడా ఏపీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మన ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు. ఓపెన్ ఛాలెంజ్, ఎందుకంటే రిజల్ట్ వచ్చిందో మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇదే మాట చెప్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కలిసి చాలామంది ఉంటారు. సో ఇక్కడ మనకి వాట్స్ బిహైండ్ ఛానల్ అంటే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అడ్డా, గుర్తుపెట్టుకోండి, అడ్డా ఒక్కటే అంతే ఇంకా.
సో దీనికి సంబంధించిన కోర్స్ అని మాకు అవైలబుల్గా ఉన్నాయి. కేకే బయాలజీ డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, చూడండి ఒకసారి. చూసిన తర్వాత దెన్ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి, డెఫినెట్ చూడండి. అండ్ అవుట్పుట్ చూడండి, రిజల్ట్స్ చూడండి, జాబ్స్ చూడండి. చూసిన తర్వాతనే మీకు ఓకే వెల్ అండ్ సాటిస్ఫై అనిపిస్తే, మీరు ఆల్రెడీ చదివి ఉంటారు కదా కొంతమంది, మీరు చదివింది ఇలాగే చదివితే ఓకే, మీరు కంటిన్యూ చేయండి మీ యొక్క ప్రిపరేషన్ వెల్ అండ్ గుడ్ వేలో ఉన్నట్టు. సో లేదు నాకు ఎంటైర్గా డిఫరెంట్గా అనిపిస్తుంది సార్, డెఫినెట్గా యూ గో ఫర్ ద కోర్స్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే.